ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చూడండి, చాలా కార్యక్రమాల్లో మనం విఫలమైపోతుంటాం. చాలా అని ఎందుకన్నానంటే, ఎక్కువ శాతం ఇదే ఇప్పుడు అనేక మంది దగ్గర వినే నినాదం. ఏమండి, మేము కలలో కూడా అనుకోలేదండి ఇలా జరుగుతుందని, అలా జరిగింది, ఎలా జరిగింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది అని ఇలాంటి చేదు అనుభవాలే ఈరోజున పంచుకుంటున్నారు. ఎక్కువ శాతం గుండె నిండా దుఃఖంతో వస్తారు, ఆవేదనతో కన్నీళ్లు కారుస్తారు, వాళ్ళ వ్యధంతా నీళ్ల వల్ల కుమ్మరించుకుంటారు. వీటన్నిటికీ కొన్ని కారణాలేవి లేకపోలేదు. కారణాలు లేకుండా ఏవి కూడా ఉండవండి, కారణాలు ఉంటాయి. ఈ కారణాలు కొన్ని మనకు తెలియకుండానే కలిగిన అనుభవాలు ఉండొచ్చు, మరికొన్ని మన అవివేకం వలన కలిగిన అనుభవాలు కూడా కొన్ని ఉండవచ్చు. ఓకే, కానీ ఒక ప్రత్యేకమైన శైలిలో ఒక భక్తుడు మనకు కనిపిస్తాడు. ఆయన పేరు హిజ్కియా. ఏం పేరండి? హిజ్కియా. ఈయనని ప్రత్యేకమైన వ్యక్తి అని ఎందుకు అన్నాను అనంటే, ఈయనను గూర్చిన వివరణ నేను ఒక 2-3 మాటలు చెప్తాను. అదేంటంటే, అతడు ఏది ప్రారంభించి ఏది చేయని ఉద్దేశించినప్పటికీ కూడా సహజంగా మానవుని జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి కదా, అలా కాదు ఈయనకి. సహజంగా వ్యక్తి బ్రతుకుల్లో జయాపజయాలు సర్వసాధారణంగా జరుగుతాయి కదా, అలా కాదు ఈయనకి. ఈయన ఏది ప్రారంభించినా, దేనిని తలపెట్టినా, ఏది మనసులో తలంచినా అవన్నీ కూడా నెరవేర్చబడుతూ ఆయన అభివృద్ధి చెందుతూ వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉందండి. ఏదో దారిని పోయే వాళ్ళు చెప్పారు, వాళ్ళ స్నేహితులు చెప్పారు, అట్లా కాదు. పరిశుద్ధ ఆత్మదేవుడే ఆయనను గూర్చి లేఖనాలలో ఇలా వ్రాయించి పెట్టాడు. ఏమని? తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు అతడు అభివృద్ధి చెందెను అన్నమాట. మీరు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 30వ వాక్యం చదువుతారండి. ఆ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. గిహోను కాలవకు ఎగువన కట్టవేయించి దావీదును పట్టణపు పడమటి వైపునకు దానిని తెప్పించెను. ఇక్కడ నుంచి వినండి. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములు యందును. ఇక్కడ చూడండి, తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములు వృద్ధి పొందెను. అంటే సర్వ ప్రయత్నాలంటే ఏదైనా, అది విద్యారంగమా, వ్యవసాయమా, కుటుంబ పరంగానా, వ్యక్తిగతంగానా, ఇలాగా యుద్ధానికి వెళ్ళినను ఏది ప్రారంభించినా, ఏది చేసినా అతనికి జయమే కలుగుతూ వచ్చిందట. అతడు అభివృద్ధి చెందుతూ వచ్చాడట. ఈ వాక్యంతో మనం సరిపోల్చుకొని ఒక్కసారి విమర్శించుకుంటే ఎన్ని విధాలుగా మనం ఓటమి పాలవుతున్నాం, ఎన్ని విధాలుగా అలసి సొక్కిపోతున్నాం, ఎన్ని విధాలుగా కృంగిపోతున్నాం, కృషించిపోతున్నాం, ఎన్ని విధాలుగా అల్లాడిపోతూ తల్లడెళ్ళిపోతూ గుండె గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నాము అనేది మనకు తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు. మరి ఈ రోజున మనకు ఆయనకి ఏంటి తేడా? ఒకడేమో అలాగ అభివృద్ధి చెందడానికి, ఒకరేమో ఇలాగ క్షీణించిపోవడానికి, ఒకరేమో అలా ఘనపరచబడడానికి, ఒకరేమో ఇలాగ అంచెలంచెలుగా దిగజారిపోవడానికి. ఏంటి వ్యత్యాసాలు ఏంటి? ఇప్పుడు మీరేమంటారంటే నా కర్మ అని మీరు అంటారు. మరి ఆయనకు కుర్మనా? మీకు కర్మ అయితే ఆయనకు కుర్మనా? ఇంకా మనలో ఇంకొంతమంది ఏమంటారంటే నా రాత. మరి నీకు రాత అయితే ఆయనకి గీత. ఏంటండి ఇవి? సాకులు చెప్పుకొని దాటుకొని వెళ్ళడం కాదు సుమా. ఏమై ఉంటుంది? ఆయన సకల ప్రయత్నములు అంటే ఏది ఆయన ప్రారంభించడానికి ప్రయత్నించిన, ఇక్కడ అదే మనం నేర్చుకోవలసిన కీలకం. ఎందుకు మనలో ఆ పురోగతి కనిపించట్లేదు, ఆ ప్రగతి కనిపించట్లేదు, ఆ అభివృద్ధి కనిపించట్లేదు? ఇక్కడ మొట్టమొదట
మనం పునాదుల్లోనే చూడవలసింది ఏంటంటే అతడు ప్రయత్నించిన అని రాసిన పరిశుద్ధాత్మ దేవుడు. అంటే తాను అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే అతడికి వచ్చిన ఆలోచనే కానీ, అతనికి వచ్చిన తలంపే కానీ, అతడు ఏదో ఆలోచించి తలంచి విడిచిపెట్టేవాడు కాదంట. దాని విషయమై కార్యాన్ని ప్రయత్నించేవాడట. జాగ్రత్తగా వినండి. జయము చూడడం, ఆశీర్వాదాన్ని అనుభవించడం, గొప్ప విజయంతో తొలతో కూడా ఒక వంతైతే, ఆ కార్యం కొరకై ప్రయత్నాన్ని ప్రారంభించడం ఒక శ్రేష్టమైన అనుభూతి అండి. మనలో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలాగ ఉంటారంటే కార్యం జరగక మునిపే వాళ్ళు అనే మాట ఏంటంటే అది జరగదా, అది రాదు, అబ్బే అలాగా అనుకున్న అయినా జరిగిపోతే ఇంకేముంది పొరలో, ఇంకేముంది లోకంలో, అబ్బే అది జరగదా. ఒరే జరగదని ఇప్పుడే చెప్పుతున్నావేంట్రా బాబు, జరగదని ఇప్పుడే నిర్ధారణ చేసావేంట్రా బాబు, నువ్వు ప్రయత్నం చేయరా. అబ్బే లేదండి. చూడండి, మనిషి యొక్క స్వభావం, మనిషి యొక్క ఆలోచన శైలి ఎలా ఉంటుందంటే అల్పమైనది. ఈ అల్పమైన మానవుని స్వభావాన్ని పక్కన పెట్టి దైవ దృష్టితో ప్రతి కార్యక్రమాన్ని ఆ దైవ దృష్టితో చూడగలిగితే ఆ దైవ దృష్టి సాహస కార్యములు చేయ పూనుకునే శక్తినిస్తుందండి. స్తోత్రం కలుగునుగాక. ఏ శక్తిని? సాహస చూడండి, లేఖనాలు మీరు చూడండి. చిన్నవాడు కదా దావీదు పూనుకొని గొప్ప కార్యాలు చూడండి. ఆయనకి శక్తి ఉండి పూనుకున్నాడా? ఆయనకి బలం ఉండి పూనుకున్నాడా? ఆయనకి సామర్థ్యత ఉండి పూనుకున్నాడా? ఒక రోజున గొల్యాతు గాడు మాట్లాడినాడు, ఉడికిపోయింది రక్తం. మరి ఆయనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా వెనక, మరి వాళ్ళంతా చూస్తూ ఊరుకున్నారు కదా, వాళ్ళంతా చూస్తూ మౌనంగా ఉన్నారు కదా. వాళ్ళకి పెద్దగా ఆడు చెప్పే మాటలే, ఆడు విసిరే సవాలే వాళ్ళకేమి క్షేమకుంటున్నది కూడా లేదు కదా. నేను అనేది అదే, దైవ దృష్టి, దేవుని దృష్టి అనేది ఒకటి ఉంటుందండి. ఆ దేవుని దృష్టితో చూడగలిగిన ఏ వ్యక్తి కూడా ప్రయత్నించక మానడు, ప్రతిఫలాన్ని చూడక మానడు, ప్రతిఫలము చేత గొప్ప జయమును అనుభవించక మానడండి. ప్రయత్నం ఏంటది? అందరు చెప్పండి, మనం గట్టిగా చెప్పాలి. ఏంటది? ప్రయత్నం. ఆ ప్రయత్నం అనేది అంటే ఎలాగా ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి? ఆ ప్రయత్నం నీలో కలగాలంటే, ఆ ఆశ నీకు రావాలంటే, ఆ ఉత్సాహం, ఆ ప్రోత్సాహం నీకు కలగాలంటే ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి? చాలా శ్రేష్టమైన మాట. నేను ఒక 3 మాటలు చెబుతాను. ప్రయత్నించే వ్యక్తి అంటే ఆ పనిని పూనుకోవాలనుకున్న వ్యక్తి మొట్టమొదట కలిగి ఉండవలసిన అనుభవం ఏంటంటే స్పష్టమైన నిర్ణయం ఉండాలండి. అందరు వింటున్నారా నా మాట? ఏ పనైనా నువ్వు పూనుకోవాలి, ఏ పనైనా నువ్వు ప్రయత్నం చేసి అందులో ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే మొదట మనకు ఉండవలసింది ఏంటంటే స్పష్టమైన నిర్ణయం. అందరు చెప్పండి, ఏంటది? స్పష్టమైన నిర్ణయం. ఈ స్పష్టమైన నిర్ణయమే గనక మనలో ఉంటే ఆ నిర్ణయం ప్రతి కార్యాన్ని మన కళ్ళ ముందే మన ముందుకు తీసుకొని వచ్చి పెడుతుంది. అందులో మనము రాణించగలిగిన శక్తి పొందుతాము. విజయము చేత మనం విజయ పతాకముతో ప్రభువును స్తుతించగలుగుతాం. ఇప్పుడు కీలకం ఏంటంటే ఆ నిర్ణయమే, స్పష్టమైన నిర్ణయం. ఈరోజు చాలామంది తడబడిపోయి, చాలామంది వైదొలిగిపోయి, చాలామంది సంతికలు పడేది ఎక్కడో తెలుసండి? సరి అయిన నిర్ణయం లేకే. సరి అయిన నిర్ణయం లేక ఎట్లా ఉంటుందంటే అబ్బో బగ అని తప్పెట్లు, తాళాలు, మేళాలతో ప్రారంభిస్తారండి. 4-5 రోజుల తర్వాత చూస్తే సప్పన సంతికలు పడిపోయి ఉంటాడు. ప్రారంభించినంత హుషారు, ప్రారంభించినప్పుడున్నంత ఉత్సాహం, ప్రారంభించినప్పుడున్నంత ఆ ఉజ్జీవం 10 రోజుల తర్వాత కనిపించదండి. శక్తి లేక కాదు, బలం లేక కాదు, లేకపోతే ఏదో ఎదురయ్యి, ఏదో అతనికి చెట్టు కలిగి కాదు, ఏదో అతనికి విపత్తులు జరిగి కాదు.
సరి అయిన నిర్ణయం లేక ఆ నిర్ణయమే నిన్ను స్థిరపరుస్తుంది, ఆ నిర్ణయమే నిన్ను విజయ పదంలోనికి తీసుకుని వెళుతుంది. ఆ నిర్ణయం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే ఆ పని చేయ పూనుకుంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా మీరు ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించండి. మీ ఎదుట నిలిచిన ఓటమికి కారణం ఏంటి? మీ కన్నీళ్లకు కారణం ఏంటి? నా ప్రియమైన సహోదరులారా, మనం తీసుకునే నిర్ణయంలో శక్తి లేకయ్యా. పరిశుద్ధ గ్రంథంలో కొందరిని నేను మీ ముందు పెడతాను చూడండి. వాళ్ళ నిర్ణయాలు ఎంత గట్టిగా ఉన్నాయో. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి విమోచించబడి, ఐగుప్తులో నుంచి గొర్రెపిల్ల రక్తం చేత కడగబడి వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. మీ అందరికి తెలుసా తెలీదా? మాట్లాడండి. మాట్లాడకపోతే మీరు కూడా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతారు. మరలను మాట్లాడండి. మీకు తెలుసా తెలీదా? వాళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టి వస్తున్నారా లేదా? వస్తున్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే విడిపించబడి వస్తున్నారే కానీ మహానుభావులు, అయ్యగారులకు మనం దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి మనం మోంబు తిరిగించవచ్చు, అంత ప్రబుద్ధులు. వీళ్ళ యొక్క మనస్తత్వాలన్నీ ఎలాగ ఉన్నాయో తెలుసండి. మేలు జరిగితే ఏమో నింగి కిగిరిపోయే స్తుతి సునాదాలు, తప్పిట్లు కొట్టి, తాళాలు కొట్టి, కంజర్లు బట్టి ఇక పాటలు పాడారంటే అయ్య బాబాయ్, ఆ పక్కన చుట్టుపక్కల దేశాలకి అడలు వచ్చేస్తుంది. ఇక అంత ఆనందం. ఎర్ర సముద్రం దాటిన తర్వాత పాడిన పాటలు మీకు తెలుసు కదా. మా మిరియం అక్క అయితే అబ్బో కంజిని పట్టుకొని ఆమె పాడుతా డ్యాన్స్ వేస్తుంటే ఇక అక్కడున్న మహిళా మండలి, మహిళా లోకం మొత్తం కలుసుకుంది. ఇక డొక్కరో గ్రూపు ఇక మొత్తం పాటలు, ఆటలు, ఆడంబరాలతో అంబరాలు అడ్డిపోయే సంబరాలు, అంతటి ఉత్సాహం అండి. సరే 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 మంచిదే. దేవుడు చేసిన మేలులు తలంచుకొని పాడుకోవడం, ఆనందించడం మంచిదే. ఈ ఆనందము, ఈ సంతోషం ఆఖరి వరకు ఉందా? లేదు. వీళ్ళ పోకడం ఏంటంటే మేలు జరిగితే స్తుతించడం, ఏదన్నా చేదు కలిగితే అక్కడ కుప్ప కూలిపోవడం, సణుక్కోవడం, గొణుక్కోవడం, తిరుగుబాటు వీళ్ళ సొంతమైపోయిందండి. సరే ఏదో ఒకసారి 2 సార్లు అలా జరిగిందిలే, ఏదో బై మిస్టేక్ పొరపాటున అలాగ జరిగిపోయిందిలే అని కాదు సుమా. వీళ్ళ పరిస్థితి అంతా ఎలా ఉందంటే ఇలాగ ఉంటే ఎలా ఉంటారు, లేకపోతే ఏదో వాళ్ళ మనసుకి ఎలా తోస్తే అలాగా వాళ్ళు విగ్రహారాధన వైపు మెగ్గు చూపి దేవునికి దూరమైపోతూ చంచలమైన బుద్ధితో స్థిరం లేకుండా వాళ్ళు నడిపించబడుతున్నప్పుడు చూశాడు ఎవరు? యెహోషువ. వాళ్ళ యొక్క క్షీణ స్థితిని, వాళ్ళ యొక్క దౌర్బల్యమైన పరిస్థితిని, వాళ్ళ యొక్క స్థిరమైన అనుభవాన్ని చూసి ఆయన ఒక నిర్ధారణకు వచ్చేసాడు. వాళ్ళతో మాట చెప్తున్నాడు చూడండి. మీకు బాగా తెలిసిన ఒక మాట చెప్తాను. ఆ మాటను కూడా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల ఓకే, మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో, నేడు మీరు కోరుకొనండి. మీరెవరిని సేవింప కోరినను. ఇక్కడ ఈ మాట వినండి. మీరు ఎవరిని సేవిస్తారో, మీరు ఎవరిని వెంబడిస్తారో, మీ మనసులో ఏ రూపాన్ని చేసుకొని ఉన్నారో, మీ గుండెల్లో ఏ రూపాన్ని మీరు స్థాపించుకొని ఉన్నారో, మీరు ఏ రీతిగా నడవాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. నిర్ణయం అనేది ఎంత నిక్కచ్చిగా ఉండాలనో ఇక్కడ నేర్చుకోవాలి మనం. వింటున్నారండి? మీరు ఎవరిని సేవిస్తారో, మీరు ఎవరిని ఆరాధిస్తారో, మీ గుండెల్లో ఏ రూపాన్ని, ఏ స్వరూపాన్ని, ఏ వ్యక్తులను పెట్టుకొని మీరు ముందుకు వెళతారో నాకు అనవసరం. నేను చెప్పేది ఏంటంటే మీరంతా అలా వెళుతున్నారని మీ వెంట నేను వచ్చేవాడిని కాదు. మీరంతా ఇలాగ బ్రతుకుతున్నారని నేను అలాగ బ్రతకాలని నేను నిశ్చయించుకోవట్లేదు. నేనైనా నా కుటుంబమైనా యెహోవాను సేవించదమని. చూసారండి, జాగ్రత్తగా వినాలి. ఒక నిర్ణయం అనేది ఎలా ఉండాలంటే ఇంత ప్రత్యేకతను సంతరించుకోవాలండి. ఏం సంతరించుకోవాలి? అందరు చెప్పండి, ఏం సంతరించుకోవాలి? ప్రత్యేకత. అదే ఇప్పుడు మనకు లేనిది. 4 రోజులేమో
లోకం లేదు, లోకంలో ఉన్నవి లేవు, అసలు లోకస్తులు లేరు, అసలు మనుషులు లేరు, కన్నవాళ్ళు కొన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు అవసరం లేదా అని 4 రోజులు ముడిగట్టుకుని బైబిల్ పట్టుకొని పెద్ద సాక్షికం చెబుతాం చర్చిలో. ఎన్ని రోజులయ్యా ఈ సాక్షికం, ఎన్ని రోజులయ్యా ఈ యొక్క భక్తి పారవస్యం అని కనుక మనం చూస్తే మన కళ్ళ ముందే అర్థమైపోద్ది, ఇవి ఎక్కువ రోజులు కొనసాగట్లేదు. వింటున్నారండి? ఏదైతే తృణీకరిస్తున్నామో, ఏదైతే ఉల్లంఘిస్తున్నామో, ఏదైతే వద్దని మనం నిర్ణయం చేసుకుంటున్నామో వాటిలోనే, ఆ విషయంలోనే బలహీనులమైపోతున్నాము, జారిపోతున్నాము. మరలా ఏదైతే విడిచిపెట్టామో దానిని సొంతం చేసుకుని మెడలో వేసుకుని తిరుగుతున్న దుస్థితి ఈరోజు కనిపిస్తుందండి. నిర్ణయం అనేది ఎలా? ఆ నిర్ణయం అనేది ఒక వ్యక్తికి కార్యసాధకం ఎలా అవుతుంది? ఈ నిర్ణయమే లేకపోతే మనం ఎలాగా ప్రయత్నం చేయగలుగుతాము, ఎలాగా పూనుకోగలుగుతామనే విమర్శ మనకు కావాలి. ఏ పని విషయంలోనైనా హిజ్కియా వలె నీవు పూనుకోవాలి అని అనుకుంటే అసలు ఆ విషయంలో గొప్ప నిర్ణయమే నీకు పునాది. అందుకే చూడండి, అందరూ ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. ఆ తరము వారిలో కనానులు అడుగుపెట్టిన వాడు ఎవడూ లేడు. కానీ కనానులు అడుగుపెట్టిన సంఖ్యలో ఇదిగో ఈ భక్తుడు ఉన్నాడండి. చప్పట్లు కొట్టండి గట్టిగా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అతని యొక్క నిర్ణయం, అతడు తీసుకొనిన ఆ ఒడంబడిక, అతడు తీసుకొనిన ఆ స్టాండ్ ఎలాంటిది అని అంటే అంత శక్తి కలిగినది, ఇంకెవ్వరు కదపలేనంతటిది. హల్లెలూయా. ఏది కూడా అతనిని వంగదీయలేనిది. అంత స్టాండర్డ్, అంత శక్తి కలిగిన నిర్ణయం. మీరు ఎవరిని సేవిస్తారో, మీరు ఎవరిని వెంబడిస్తారో, మీరు ఎవరిని గుండెల్లో దాచుకొని గుండెల్లో పెంచుకుంటారో నాకు అనవసరం. నేనును నా ఇంటి వారును. హల్లెలూయా. నేనును నా ఇంటి వారును. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ నిర్ణయం అతన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళింది? మరి అది కోరిన రేవుకి. ఈ నిర్ణయమే నీవు కోరిన రేవుకి కూడా నిన్ను తీసుకుని వెళ్ళేది. హల్లెలూయా. నాకు ఒక ఫోన్ వస్తే నేను లిఫ్ట్ చేశా. ఏంటని? అప్పుడు ల్యాండ్ ఫోన్లే మందిరంలో ఫోన్ మోగుతూ ఉంటే నేనే లిఫ్ట్ చేశా. హలో అవసరం మందిర్ అట్లా అని. ఆ మందిరికి వచ్చి ఒక సహోదరి ఏమంటే, అన్న కొంచెం ఇంటి దాకా రా అన్న, మా ఆయనకి వారం రోజుల నుంచి ఒకటే జ్వరంగా ఉంది, ఏంటోనన్నా ఒక్క చిన్న ప్రార్థన చేసిపోదురా అన్న అని చెప్పింది. మన మందిరం చిన్నగా రోడ్లోనే. సరే నేను ప్రార్థన చేసి వద్దామని వెళ్ళా. వాళ్ళు సెకండ్ స్టేర్ మెట్లకి వెళ్తే పాపం నిజమే జ్వరం ఆయనకి. ఓహో దుప్పటి కప్పులు మూలుగుతున్నాడు. ఏమ్మా ఏంటమ్మా అంటే, అన్న వారం రోజుల నుంచి వస్తుంది పోతుంది అన్న. ఏది వచ్చింది పోయేది? తగ్గినట్టే ఉంటుంది, మరి తగ్గట్లేదన్న. ఏం అర్థం కావట్లేదన్న అనింది. నేను అన్నాను, మరి చెప్పచ్చు కదమ్మా, వచ్చి ప్రార్థన చేసేవాడిని కదా. ఆ అన్న ఆయనతో మాట్లాడి కాసేపు కూర్చొని ఆ మాట ఏ మాట మాట్లాడి, ఏం కదా బ్రదర్ ప్రార్థన చేస్తాడు, ప్రభు కార్యం చేస్తాడు అని అన్న. అప్పుడు దాకా అని మూలిగేవాడు. నేను పోయి కాసేపు కూర్చొని 15 నిమిషాల దాకా ఆ మాట ఏ మాట మాట్లాడితే సర్దుకున్నాడు. ఇక ఇప్పుడు ఏదైనా కూడా మనం అన్నం పెట్టి కూర వేసి, అరిటాకు వేసి, అప్పడం పెట్టి, పచ్చడేసి, అంత సాంబార్ పోసి అన్నం పెట్టి పోషిస్తే ఉంటుంది. కానీ ఏమీ పెట్టకపోతే ఎందుకు ఉంటుంది ఏంటి? దారి తెలిపోద్దుగా. అంతే కదండి. మనం ఏం చేస్తాం? ఏదైనా నలత వస్తే, ఏదైనా బలహీనత వస్తే దానికి దుప్పటి కప్పి, దానికి అన్నం నీళ్ళు పెట్టి, కూసమ్మ ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అని కూల్ డ్రింక్ ఇస్తుంటే అది ఎక్కడికి వెళ్తుంది ఏంటి? కొంతమంది ఇలాగే మంచం ఎక్కి దుప్పటి కప్పుకుంటారు. ఏంటంటే జ్వరం వచ్చినట్టుగా ఉంది, ఇంకా వచ్చినట్టుగా ఉందట, రాకమునిపై నువ్వు దుప్పటి కప్పుతీవి, ఇంకెందుకు రాదు అది? ఇక అలాగే మూలిగేవాడు. నేను వెళ్ళి 15 నిమిషాలు అలా కూర్చొని మాట్లాడుతూ ఉండేసరికి ఇక లేచి సర్దుకున్నాడేమో. బాగానే ఉన్నాడు, బాగానే మాట్లాడుతున్నాడు, బాగానే. సరే అయిపోయింది. నేను కూడా ప్రార్థన చేసి ధైర్యం చెప్పి, ఏం కదలే బ్రదర్, లేచి స్నానం చేసి ఏదన్నా ఉంటే తినండి, ఏం కాదు ప్రభు కార్యం చేస్తాడు అని నేను వచ్చేసా. ఇంకంతే కదండి, ఇంకెంతసేపు కూర్చోటం ఏంటి? అసలు సంగతి చెబుతానేనండి. ఇప్పుడు నేను వచ్చేసిన ఒక 20 నిమిషాలకి
వాళ్ళ నాన్నగారు అదే వీధిలో చివర బడ్డీ కొట్టు అయింది. వాళ్ళు ఎవరో చెప్పారట బడ్డీ కొట్టులో ఆయనకి, ఏంటి మీ అబ్బాయికి ఏదో వారం రోజుల నుంచి జ్వరం వచ్చి పోతుందంటగా, ఎట్టుందే? మనోళ్ళు తక్కువైన కాదు కదండి, పెరుగు దాటితే పెరుగుడలు దాటిపోతుంట మాట. ఇప్పుడు ఆయన కొడుకు జ్వరం ఉండే సంగతి వీళ్ళకి ఎందుకంటే నోరు ఊరుకూడదు. ఎవరో చెప్పారంట ఆయనకి, ఏంటి మీ అబ్బాయికి ఏదో వారం రోజుల నుంచి జ్వరం వచ్చిపోతా ఉందంట కదా, బాగాలేదంట, ఎట్టుందే అన్నారంట. ఆయనకి తెలియదు పాపం ఈ సంగతి. ఆ పెద్ద ఆయన అన్నాడంటే, మా అబ్బాయికి జ్వరమా? ఎవరు చెప్పారు మీకు? ఆయన బడ్డీ కొట్టు ఉంటుంది అక్కడ వాళ్ళు, ఆయన కొడుకు వెళ్ళి ఇక్కడ. ఎవరు చెప్పారు మీకు అంటే, ఓరే నీకు తెలియకపోవడం ఏంటాయా? వారం రోజుల నుంచి జ్వరం అంటగా, బయటకు రావట్లేదంటగా, వచ్చిపోతుందంట జ్వరము. మాకు తెలుసు, నీకు తెలియకపోవడం ఏంటే అని ఒక మాట అన్నారు. పాపం అంటే తండ్రి కదా, కన్నవాడు కదా. ఆ మాట వినేసరికి వెంటనే బడ్డీ కొట్టు క్లోజ్ చేసేసి, బడ్డీ కొట్టు మూసేసి వెంటనే వచ్చేసాడు. 20 నిమిషాలు నేను వెళ్ళిపోయిన, ఒక 20 నిమిషాలకి వచ్చేసరికి మరలా ఈయన ఏం చేశాడు, నన్ను బానిచ్చి మళ్ళీ దుప్పటి కప్పాడు. దుప్పటి కప్పాడు. అంతలోపల పాపం ఆయన మెట్లు ఎక్కి వస్తూ రే పెద్దోడా ఏంటిడు మాట్లాడాడు, అడ్డు పైకి వచ్చాడంట. వచ్చేసరికి దుప్పటి కప్పు పడుకుంటే, మా ఏంటి నువ్వు ఒక మాట కూడా చెప్పమంటే అబ్బాయికి ఇట్లా ఉందని, ఓ మాట చెప్తే నేను వచ్చేవాడు కదా, మరి ఏంటి అలాగే చేస్తారు మీరు? పెద్దోడా ఏంటి అలాగ ఉన్నావంటే, ఎప్పటి నుంచి నీకు జ్వరం అన్నాడంట. ఈ దుప్పటి కప్పు పడుకొని ఉన్న ఆయన దుప్పటి తీసి వాళ్ళ నాన్నతో, వారం రోజుల నుంచి ఇట్లా ఉంది నాన్న, తగ్గుతుంది అనుకున్నాను, తగ్గట్లేదు అని ఎదురు చెప్పాడంట. వెంటనే తండ్రి కదా ఆయన, వెంటనే ఆయన అన్నాడట, లేకు నాన్న లేకు, ముఖం కడుక్కో, వెళదాం హాస్పిటల్కి వెళదాం, ముఖం కడుక్కో. ఒక మాట చెప్పచ్చు కదరా నాకు, ఎవరితో ఒకరితో కబురంతో నేను వచ్చేసినావాడు కదరా. అయినా ఏంటి ఇట్లాగా మూర్ఖంగా చెప్తావు నువ్వు, లేక ముఖం కడుక్కో, వెళ్దాం హాస్పిటల్కి వెళ్దాం, లేచి ముఖం కడుక్కో అన్నాడంట. అప్పుడు ఆయన ఏం చెప్పాలి? సరే వెళ్దాం పద నాన్న అంటే ఆయన తీసుకెళ్తాడు, హాస్పిటల్కి వెళ్ళాలి. లేదంటే నేను రాను నాన్న అని చెప్పాలి. ఈయన అంటాడంట, అటు కాకుండా ఇటు కాకుండా ఒక అర్ధగంట ఆగు నాన్న, ఒక అర్ధగంట ఆగు అంటాడంట. వాళ్ళ నాన్న అంటాడట, ఏందిరా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు, అర్ధగంట ఆగేది ఏంటి, అర్ధగంట ఎందుకు ఆగేది, వెళదాం లెగు నాన్న అంటాడు. ఈయన అంటాడు, ఒక అర్ధగంట ఆగు నాన్న. వాళ్ళ నాన్న అంటే, ఏంట్రా అర్ధగంటలో ఏం మునిగిపోతుంది, ఏమవుతుందిరా అంటే అంటాడంట, పాస్టర్ గారు వచ్చి ఇప్పుడే ప్రార్థన చేసి వెళ్ళాడు, ఒక అర్ధగంట చూద్దాం. మీకు అర్థమైందా? దీంట్లో చూసేదేముంది? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక అర్ధగంట చూస్తావు, తగ్గితే స్తోత్రం, తగ్గకపోతే ఆత్రమా? ఇది కాదు, దాంట్లో ఏముంది అసలు? ఇప్పుడు నువ్వు గొప్ప కార్యం చూడాలనుకుంటే, నువ్వు కోరిన రేవుకు నువ్వు చేరాలనుకుంటే, నీ మనసులోని ఆశ తీరాలనుకుంటే, నీ సర్వ ప్రయత్నములలో వృద్ధి పొందాలి, నా దేవుడు సఫలం చేయాలంటే, నువ్వు తీసుకునే నిర్ణయం ఉందే, అది పునాది. నీకు అది పునాది. యెహోషువ అంటాడు, ఇదిగో ఇంతకాలం మిమ్మల్ని చూస్తున్నాను నేను, మీరు ఒకవేళ ఇలాగే నడిపించబడే పనైతే, ఇలాగే మీరు ప్రవర్తించే పనైతే, ఇలాగే మీరు జీవించే పనైతే మీరు అలాగే జీవించండి. నేను మాత్రం మీరు అలాగే చేస్తున్నారని, మీరు ఇలా ఉంటున్నారని, మీరు అలాగే బ్రతుకుతున్నారని నా మనస్సు మార్చుకొని, నేను ఏదో మంది బలం శక్తి కావాలని మీ వెంట పడట్లేదు. నా నిర్ణయం ఒక్కటే, నేను ఒక్కడనేనైనా, స్తోత్రం కలుగునుగాక, నా కుటుంబం ఒక్కటేనైనా, నేనును నా ఇంటి వారును, అదే అతనిని అలసిపోనివ్వక, సొలసిపోనివ్వక, ఆత్మీయ విశ్వాస యాత్రలో అంతము వరకు బలమును, ధైర్యమును, స్థైర్యమునిచ్చి, కృపనిచ్చి, అతనిని పాలు తేనెలు ప్రవహించు దేశంలో అతడు అడుగెట్టేటట్లుగా అతనిని తీర్చిదిద్దిన నిర్ణయం ఏంటంటే, ఈ గట్టి శక్తి కలిగిన నిర్ణయమే. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, మీ మనసులో ఉన్న ఆ నిర్ణయాన్ని ఈ రాత్రి మీరు పరిశీలించుకోవాలి. ఆనాడు హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు అతడు వృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే, పూనుకోవడానికి ఏం కావాలి?
ఏం కావాలి? నిర్ణయం కావాలి. మీరు చెప్పండి, ఏం కావాలి? ఏం కావాలి? మీరు అంటారేమో నిర్ణయం ఒక్కటి కూడా సరిపోదు, డబ్బు కాదా? నీవు నిర్ణయిస్తే దానికి కావలసిన వసతులు వనరులు తనకై తాను పరిగెత్తుకుంటూ వస్తాయి నీ దగ్గరికి. మీకు అర్థమైంది నేను చెప్పే మాట? నిర్ణయం. ఇదిగో నేను ఇలాగ బ్రతకాలి, నేను ఇలాగ చేయాలి, నేను ఇలాగ శ్రమ పడాలి, నేను ఇలాగ పరుగులు తీయాలి, నేను ఇలాగ రక్తం చిందించాలి, ఇలాగ నేను చెమటొచ్చాలి, ఇలాంటి ప్రతిఫలం నాకు కావాలి, దీని కొరకై నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను అని ఆ నిర్ణయం. ఆ నిర్ణయం లేకపోతే ఎట్టుంటుందంటే చెప్పనా వద్దా? మాట్లాడరు ఏంటంటే, చెప్పనా వద్దా? ఇంచుమించు నేను 5-6 కాలేజీలు చదివానండి. నా సంగతి చెప్తున్నాను, మీ సంగతి కాదు. 5-6 కాలేజీల్లో చదివా. అదట్ట చదివేవాడిని 5-6 కాలేజీల్లో అంటారేమో. చెప్పనా, మా నాన్న తీసుకెళ్ళి ఈ కాలేజీలో జరిపించేవాడు. 2 నెలలు 3 నెలలు చదివేవాడిని. తర్వాత వచ్చి ఏం చెప్పేవాడిని తెలుసా? నాన్న, అసలు ఆ కాలేజ్ మంచిగా లేదు, ఆ కాలేజీలో ఎవడు సరిగ్గా చెప్పట్లేదు, అసలు ఆ కాలేజ్ స్టాండర్డే బాగలేదు, ఇదిగో మా ఫ్రెండ్స్ అంతా వేరే కాలేజీలో జరిపోతున్నారు, అక్కడ జరిపించమనేవాడిని. పాపం మా నాన్న ఒక పిచ్చు మాలోకం. వెంటనే నేను ఆ మాట చెప్తే ఏం చేసేవాడు తెలుసండి? తీసుకెళ్ళి మళ్ళీ ఆ రెసిడెన్షియల్ స్కూల్లో జరిపించేవాడు. 2 నెలలు మనకు కష్టం కలగకుండా ఉన్నన్ని రోజులు ఏది ఆ స్కూల్లో మాస్టర్ గారు టీచర్లు మన జోలికి రాకుండా ఉంటారు కదా, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు బాగా సాఫీగా సాగేది. వాళ్ళు కనుక ఏదన్నా మనల్ని అడగడం, మనం చెప్పలేకపోవడం, ఇట్లాంటి పరీక్షలు పెట్టడం అట్లాంటివి వచ్చాయనుకో, మళ్ళీ ఏం చేసేవాడు తెలుసా? నాన్న, ఏం కాలేజ్? ఆ కాలేజీ దరిద్రమైన కాలేజీ, ఒక పద్ధతి లేదు, క్రమం లేదు, అసలు ఆ టీచర్లు ఎప్పుడు వస్తారో అర్థమై చావట్లా, అసలు వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, అందుకే మా ఫ్రెండ్స్ అందరూ వేరే కాలేజీకి మారిపోతున్నారు నాన్న అంటే మా నాన్నకు పిచ్చి మాలోకి చెప్పానుగా. మళ్ళీ ఆయన తీసుకెళ్ళి ఇంకొక రెసిడెన్షియల్ స్కూల్లో జరిపించేవాడు. దేవుడు మహాకృపను బట్టి 5-6 కాలేజీలో చేరా. ఎందుకు తెలుసండి? ఇది చదివే గిరాక్ కాదు. ఇది నేను అనేది ఏంటంటే, ఒక గురి కలిగి, ఒక గమ్యం చూసుకుంటూ, ఒక ప్రతిఫలాన్ని నేను చూడాలి అని ఒక నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఇలా కదల్చబడ్డాడండి. నా సంగతి చెప్తున్నానండి. ఇలాగా అటు ఇటు పరుగులు తీయడు, ఒక నిర్ణయం. నేను యెహోషువను గురించి మాత్రమే చెప్పా. యెహోషువ మాత్రమే కాదు, ఇంకొక వ్యక్తిని గురించి చెప్పనా? మోషేను గురించి మనం లేఖనాల్లో చదివితే అతనికి కొంచెం జ్ఞానం వచ్చింది, మనసు వికసింపబడింది, ఆలోచించగలిగిన ఆ జ్ఞాన సంపద అతనికి కలిగినప్పుడు జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఆలోచించాడు. మనకు ఏది క్షేమం, ఏది మనకు దీవెనకరం, ఏది మనకు మేలు ఆలోచిస్తే అతనికి క్లారిటీ వచ్చేసింది. ఏమని? ఈ అల్పకాలం, ఏది ఈ బ్రతికే ఈ కొంచెం కాలం, ఈ అల్పకాలం, ఈ కొద్ది కాలం మనం ఈ పాప భోగాన్ని, ఈ దరిద్రమైన శాపాన్ని, ఈ లోకాన్ని అనుభవించేదానికంటే మనిషి ఎంతకాలం బతుకుతాడండి? ఏంటి మాట్లాడరా? నోరు తెరిస్తే ఈ పురుగులు ఎక్కడ నోట్లోకి వెళ్తాయని నోరు మూసుకొని ఉన్నారా? మాట్లాడండి. ఎంతకాలం బతుకుతాడు మనిషి? మాట్లాడండి. 70? ఎవడు చెప్పాడమ్మా 70 అని? ఓహో, ఆ డబ్బా కొట్టుకుని బతుకుతున్నారండి మీరు. ఎప్పుడు అది మోషే రాశాడు ఆ కీర్తన. ఆయన కాలంలో ఉన్న పరిస్థితిని బట్టి నరుని ఆయువు 70, అధికమైతే 80 అయినను ఏముంది? ఆయాసం పాయాసమే కదా, షుగర్ బీపీయే కదా, థైరాయిడ్ పెదరాయిడే కదా. ఇక్కడ ఈ లోకంలో అనుభవించేది ఏంటి? ఈ లోకంలో మనం నెత్తి మీద పట్టుకుపోయేది ఏంటి అని ఇప్పుడు కాదు, ఆనాడు మోషే ఆనాటి పరిస్థితులను బట్టి ఆయన రాసుకున్నాడు. అది ఇప్పుడు 70 డబ్బా కొట్టేదానికి ఏమీ లేదు. ఏనాడు ఏం జరుగుతుందో, ఏ క్షణం ఏం వాటెళ్తుందో ఎవరి చేతిలో? మాట్లాడరేంటి? రోగాలుండి జబ్బులుండి అలాంటి వాళ్ళే కాదు, ఆరోగ్యంగా ఉండి కండలు తిరిగిన మహానుభావులు కూడా గుట్టకం చేస్తున్నారు, గుట్టకన్నా వెళ్ళిపోతున్నారు. ఆ రోజున అక్కడ మాట్లాడినోడు ఇక్కడ దాకా కూడా రావట్లేదు.
ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియట్లా. అంత అల్పమైన ఆయుష్ ఈరోజున మనిషికి. ఎందుకని 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు 700 సంవత్సరాలు బ్రతికిన మానవుని ఆయుష్ ఈ రోజున ఎంతో అని తేల్చలేనంతగా ఎందుకు పడిపోయిందంటే, మనిషి ఈ రోజున పాపపు నీడలో నిద్రపోతున్నాడు, పాపపు ఒడిలో పరిపక్వం అవుతున్నాడు. జీవాధిపతి అయిన దేవునికి దూరమై, జీవజలము ఓట అయిన దేవునికి దూరమై, ఆశ్రయపురముగా ఉన్న ఆ రెక్కల నీడకి మనిషి దూరమై లోకాన్ని చురుకొని పాపపు ఒడిలో నిద్రపోతూ ఈ రోజున దేవుడు నిర్ణయించిన ఆ యొక్క శ్రేష్టమైన ఈవుల్ని పోగొట్టుకొని ఎండిన ఎడారిలో బ్రతుకుతున్నాడండి. ఎక్కడ బ్రతుకుతున్నాడు? మాట్లాడండి. ఎక్కడ బ్రతుకుతున్నాడు? దేవుడు బతకమని చెప్పింది ఎక్కడ? చెప్పరేంటి? దేవుడు బ్రతకమనింది ఎక్కడ? ఏదేను వనములో. ఎక్కడ? వనము, శ్రేష్టమైన ఫలము, రమ్యమైన ఫలము. తల ఎత్తుకొని ఆ వృక్ష ఫలాలు కోసుకుంటూ ఆశీర్వాదకరముగా దీవెనకరముగా బ్రతికే ఆ వనములో పచ్చని ఆ బ్రతకవలసిన వాడు ఈ రోజున ఎండిన ఎడారిలో పడ్డాడు. ఎండిన ఎడారిలో ఎండమావులను చూసి దప్పికి తీరక అల్లాడిపోతూ ఆకలికి కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని ఈ రోజున జీవిత ఆయుష్యాన్ని పోగొట్టుకొని అల్పకాలానికి దిగొచ్చేసాడు. అసలు మనలోనే చూడండి, ఇప్పుడు మన మధ్యలో కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు. ఏ ముసలి బ్యాచ్ లేదు ఇక్కడ, అక్కడ వెనకాల దూరంగా కూర్చున్నట్టున్నారు ముసలి బ్యాచ్. వాళ్ళని ఇక్కడి నుంచి కనుక మనం అదేంటి మన జంక్షన్ ప్రార్థన మందిరం దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళు ఏం పెద్దగా ఫీల్ అవ్వరు. వెళ్తావులే బాబా, అమ్మాయి సువార్తమ్మా అదా వెళ్దారా, అమ్మాయి సంచి దగ్గరికి వెళ్దాం అట్లా అని వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు పెద్దగా ఆలోచించరు. ఆ జంక్షన్ మందిరం దగ్గర వెళ్ళమంటే వెళ్తావులేయా, అదేంటి పెద్ద దూరం భారం ఏంటి మాకు, వెళ్దాపా అని వెళ్ళిపోతారు. ఇప్పుడు కొత్త సరుకు ఉంది కదా, మీకు అర్థమైందా? ఈ కొత్త సరుకు ఉంది కదా, ఈ కొత్త సరుకుని మీరు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. అమ్మ ఆ బిందులో కొంచెం ఒక గ్లాసు మంచినీళ్ళు అమ్మ అన్నాం అనుకో, నేను లేగలేను నువ్వు పోయి తెచ్చుకోవా. మరి చూడండి అక్కడికి ఇక్కడికి తేడా చూడండి. మనలో ఉన్నారు కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారండి, వాళ్ళకి ఉదయాన్నే కనుక లేచిన తర్వాత కొంచెం మజ్జిగన్నం వేసి సద్దన్నం వేసి కొంచెం నిమ్మకాయ పచ్చడి ఒకటి ఇచ్చి ఒక గిన్నెకి ఒక సద్దన్నంగా వేసి ఇచ్చామంటే పీకల కన్నా ఫుల్గా తిని పారబట్టుకున్నాడంటే సాయంకాలం దాకా అలసిపోకుండా పనిచేస్తారు. ఉన్నారు పెద్దవాళ్ళు, ముసలాళ్ళు ఉన్నారు కొంతమంది. మరి ఇప్పుడు పుట్టిన సరుకు చూడండి, ఈ పిజ్జా బెర్గర్ తిన్న సరుకు ఉంటుంది ఒక సరుకు. ఈ పిజ్జాలు బెర్గర్లు తిని కాటకూడు లోటా సాంబార్ దాగి తోస్తే 90 దగ్గరలు పడేటట్టున్నారు ఒక సరుకు. వాళ్ళతో పోల్చి చూస్తే నన్ను అడిగితే వీళ్ళే ముసలోళ్ళు లాగున్నారు, వాళ్ళే కుర్రోళ్ళు లాగున్నారు. మా ప్రార్థనా మందిరానికి కొంతమంది వస్తారు ముసలోళ్ళు. ఎట్లా వస్తారో తెలుసండి, నీట్ అండ్ క్లీన్గా శుభ్రంగా సేవింగ్ చేసుకొని తల చక్కగా దూకొని, నిజమే చెప్పేమాట, 80 కుదురు మందిరంలో నేను చూస్తుంటాను కదా, తల దూకొని శుభ్రంగా సినిమా యాక్టర్లాగా వస్తారు. అంటే మేకప్ చేసుకొని కాదు, అంత నీట్ అండ్ క్లీన్గా శుభ్రంగా సేవింగ్ చేసుకొని. మరి ఆ ఓపుకోళ్ళకి ఎట్టేస్తుందో మనకు తెలియదు కానీ శుభ్రంగా సేవింగ్ చేసుకొని తల దూకొని టక్ చేసుకొని టై చేసుకొని నీట్ అండ్ క్లీన్గా ఇద్దరు భార్యాభర్తలు వస్తుంటే బా ఏమి నీట్నెస్ రా బాబా అనిపిస్తుందా. ఇప్పుడు కొత్త కుర్రకారు ఒకటి వచ్చింది, కుర్రకారు. వాళ్ళని చూస్తే ఒక్కొక్కడు గడ్డం పెంచుకొని ఏదో బస్ స్టాండ్లో బ్యాగులు పోయి రాజ్యాలు పోగొట్టుకున్న వాళ్ళలాగా వాడిని చూస్తే నిజం గడ్డం ఏడదాకా పెంచేసుకొని ఆ మీసాలు ఎడదాకా పెంచు పిచ్చోడు ఉంటాడే, ఏది సంచి ఒకటి భుజం మీద వేసుకొని కాతీలు ఏరుకుంటున్నా ఆడన్నా మేలు. ఏంట్రా బాబు ఇటు తయారైపోయారంటే అంటాడా, ఆ ఓపిక నాకు లేదు. ఏ ఓపిక? సేవింగ్ చేసుకునే ఓపిక కూడా లేక పిచ్చోళ్ళ గడ్డ. నేను అనేది ఏంటంటే ఈ మార్పు మన కళ్ళతో ఇప్పుడే చూస్తున్నాం మనం. అందుకే మోషే ఆనాడు ఏం చేశాడో తెలుసండి, రేవా బతికేది 4 రోజులు, జీవించేది 4 రోజులు. ఈ అల్పకాలం ఈ పాప భోగాన్ని అనుభవించుట కంటే నిర్ణయం, నేను చెప్పే మాట, ఆ నిర్ణయమే లేకపోతే నువ్వు ఏ పని పూనుకోలేవండి. ఆనాడు హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రజ్ఞ
ప్రయత్నముల యందు అంటే అర్థం ఏంటి? ఆ పూనుకునే ఆ నిర్ణయం అతని దగ్గర ఉందండి. నేను చేయలేను, నేను వెళ్ళలేను, నేను ఉండలేను, నా వల్ల కాదు, చేసి పెడుతుంటే పీకలు కానీ దీన్ని కాళ్ళు ఎత్తి నిద్రపోతాను, ఉదయం 11 గంటల దాకా నిద్రపోయి పాశు మొక్క వేసుకొని తిరుగుతుంటాను. మరేంటి? ఆ నిర్ణయం చాలా ప్రాముఖ్యమైందండి. మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళాడట. అంటే ఆ ఐగుప్తుని విడవడానికి అతను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడండి. ఇప్పుడు మీరున్నారు, హలో నన్ను చూడండి, దేవుని కొరకు మీరు ఏమి వదులుకున్నారు, దేవుని కొరకు మీరు ఏమి విడిచిపెట్టారని మిమ్మల్ని అడిగాను అనుకో, 1, 2 అన్న మీరు చెప్పగలరా? చెప్పండి. మళ్ళీ ఏమో పెద్ద బైబుల్ పట్టుకున్నారు, పెద్ద ముసుకేసుకుని కూర్చున్నారు. కిస్మిస్ వస్తే స్టార్ కడతారు, ఈస్ట్ వస్తే సెలువు పెడతారు, 7 గ్లాసులు పానకం తాగుతారు ఈరోజున పట్టడానికి. అంతకు మించి మీరు అంటున్నా నన్ను ఏమనుకోవద్దండి, అంతకు మించి అయ్యా నేను దేవుని కొరకు ఇదిగో ఇది వదులుకోగలిగా, ఇదిగో దేవుని కొరకు నేను ఇలాగా సమర్పించుకోగలిగా, ఇదిగో దేవుని కొరకు నేను ఇలాగా ఒడంబడికి చేసుకోగలిగా, ఇదిగో దేవుని కొరకై నాకు మేలైన వాటిల్ని ఇలా విడిచిపెట్టగలిగా అని ఏదైనా మీరు చెప్పగలరా? అరే మీ పేరు వెనకాల ఉండే తోక ఉందే, మీ పేరు వెనకాల తోక, ఏ తోక ఏంటి? ఏ మెరగనోళ్ళలాగా నన్ను చూస్తున్నారు ఏంటి మీరు? పేరు వెనకాల ఉండే తోక ఏంటి మీకు తెలీదా? మీరు ఏమిట్లు, మేము పనిమిట్లు ఉంటుంది కదా. ఆ తోకలే వదులుకోలేకపోతున్నారు మీరు. ఆ తోకలే. యేసన్న గారు భలే చెప్పేవాడు, ఏమంటే కులము అనేదంట ఒక గజ్జంట. అందరు చెప్పండి, ఏంటి నోట్లో ఆ మాట రావట్లేదు ఏంటి? ఫీల్ అవుతున్నారా ఏంటి? కొంప తీసి కులం అనేది గజ్జి. ఈ గజ్జి అంట, గజ్జి పట్టినోడికి సిగ్గుండదంట. నేను కాదు చెప్పింది యేసన్న గారు. గజ్జి పట్టినోడికి సిగ్గుండదంట. వాడు బస్ స్టాండ్లోనన్నా, గుళ్ళోనన్నా, బడిలోనన్నా ఆడు పని మీద ఆడు ఉంటాడంట. ఆడికి ఆ పనిలో తప్ప ఇంకెక్కడ సుఖం దొరకదంట. నిజం. గజ్జి పట్టినోడికి ఇంక అదే పని, గోగుతూ ఉంటాడు, గీకుతూ ఉంటాడు. అక్కడ కూర్చున్నా మీరేమిట్లు, మేము కన్వార్ట్లు, మేమైతే కన్వార్ట్లు, మీరైతే చూసారండి. అటు చర్చిలో కూడా అదే గోగుతుంటాడు. గజ్జి అది. చర్చి అని లేదు, దేవుని సన్నిధి అని లేదు, లేకపోతే సమాజం అని లేదు. ఈ కులం అనే ప్రసక్తి ఎక్కడ మొలకెత్తినా, ఈ కులం అనే ప్రసక్తి ఎక్కడ తలెత్తినా అది కుళ్ళిన సమాజముగా మారిపోతుంది. అది కుళ్ళిన సమాజముగా గుర్తించబడుతుంది. దానికి విలువలు ఉండవు. నా ప్రియమైన సహోదరులారా, మోషే తనకున్న దాన్ని విడిచిపెట్టి, ఇంకో మాట చెప్పనా, ఐగుప్తు యొక్క సకల విద్యల యందు ప్రవీణుడంట. ఆయన ఏమి చదువురాని మొద్దు అల్లరచల్లరగా తిరుగుతూ కోన కొసక కుర్రోడు కాదు, మంచి టాలెంటెడ్ పర్సన్, అన్ని విద్యల యందు నైపుణ్యత కలిగిన వాడు, అంత నేర్పరి, అంత జ్ఞాన సంపద కలిగిన వాడు. ఈ పాప భోగం మనకు, చెప్పండి, మనకు అవసరం లేదు, వద్దు. ఈ బ్రతికిన 4 దినాలు, ఈ బ్రతికిన కొద్ది దినాలు మనము దేవుని ప్రజలు ఎక్కడుంటే అక్కడికి వెళదాం. దేవుని ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఉందాం. దేవుని ప్రజలతో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుందాం. దేవుని ప్రజలతో ముచ్చట పెడదాం. దేవుని ప్రజలతో ఐక్యాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఆ దేవుని ప్రజలతో ఒక సహవాస సంబంధాన్ని ప్రతిష్ఠించుకుందామని కష్టమైన కూడా దాన్ని కోరుకున్నాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా, సత్యదెబ్బలు కొడతారంటే. ఆమేన్. ఏమంటే నేను ఒక మాట అడుగుతాను, మరి మీరు దేవుని ప్రజలతో ఉన్నారా, లోక జనులతో ఉన్నారా? అదే మాట రాదు నోట్లో, నాకు తెలుసు కదా. దేవుని ప్రజలతో ఉంటే ఆధ్యాత్మికమైన ప్రత్యక్షత కలుగుతుందండి. లోక జనులతో ఉంటే లోక సంబంధమైన దృష్టి కలుగుతుందండి. లోక సంబంధమైన దృష్టి, లోక సంబంధమైన వాటి మీద ఆశ, లోక సంబంధమైన వాటి మీద కాంక్ష, ఎంతసేపటికి వాటి మీదే. బంగారు రేటు తగ్గిందంటనే బంగారు రేటు పెరిగిందంటనే.
మీరు ఎంత కొన్నారు మాకు ఎంతకి ఇప్పిస్తారు? అర్థమవుతుందండి? అమ్మాయి పేరటను ఏం రాసి పెట్టాం, అబ్బాయి పేరటను ఏం రాసి పెట్టాం. దీన్ని మరలా ఇంత చేయాలంటే ఎంతకి మనం వడ్డీకి ఇవ్వాలి, ఎక్కడ మోసాలు చేయాలి, ఎక్కడ తగాలు చేయాలి, ఎలాగ మనకున్న దానిని రెండింతలుగా మార్చుకోవాలి. ఈ లోక సంబంధమైన వాటి మీద వాంఛయే కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద వాంఛ ఉండదు. ఎందుకంటే సహవాస దోషం, సహవాస దోషం. పెద్దలు సామెత చెప్తారు, 6 నెలలు ఊరుతానన్నా ఉంటేనంట, మాట్లాడరంటే పాయసం దాకొచ్చారా, 6 నెలలు ఎవడుతానన్నా ఉంటే వాడు ఈడవుతాడంట, వాడవుతాడంట. ఇది పాత మాట, మన పితరులు పెద్దోళ్ళు ముసలోళ్ళు చెప్పిన మాట. ఇప్పుడు 6 నెలలు అవసరంలే. 6 నెలలు ఎవడుతానని కలుసుంటే ఆడు 6 నెలలు అవసరంలే. ఒక మిస్డ్ కాల్ వస్తే చాలు. ఇక ఆ మిస్డ్ కాల్ ఏమవుతుంది? దొందు అయిపోతున్నాయి. దొందే సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందంట. అట్లా అయిపోతున్నాయి వ్యవహారాలు. లోక సహవాసాలు కాదండి, లోక సంబంధమైన మనుషుల చెలిమి కాదండి, లోక సంబంధమైన ఐక్యతలు కాదండి. మోషే ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, మోషే తీసుకుని ఒక్క గట్టి నిర్ణయం అతన్ని ఎంత గొప్పవాణిగా చేసిందో చూడండి. అదే నేను చెప్పేది. ఆ ఫస్ట్ స్టెప్ ఉందే, ఆ నిర్ణయం ఉందే, ఆ నిర్ణయమే ఆనాడు యెహోషువ తీసుకున్న ఆ నిర్ణయం, ఈనాడు మోషే తీసుకున్న ఆ నిర్ణయం ఈ అల్పకాలం ఈ పాపభోగం అనుభవింప తగదు. దేవుని ప్రజల ఆ ఆరాధన, దేవుని ప్రజల ఆసక్తి నాకు కావాలని ఆ ఐగుప్తుని విడిచిన ఆ మనసే దేవుడు వాడుకొనిన గొప్ప మనసయింది. దేవుని చేతుల ఘనమైన పాత్రగా మార్చబడింది. ఒక రోజున ఈ మోషే కర్ర చాపి సముద్రాన్ని పాయలు చేశాడంట. ఆమేన్, హల్లెలూయా. ఏం పాయలు చేశాడండి? దేవుడు ప్రార్థన చేస్తుంటే మోషే ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, మోషే ఎందుకు ఊరికే ప్రార్థన చేస్తున్నావు? మరి ఏం చేయమంటావు ప్రభు? నీ చేతిలో ఏముంది? కర్ర చాపో. నా చేతిలో కర్రకి ఏం మహిమ ఉంటుంది? నేను చెప్తున్నాను కదా, నీ చేతిలో ఉన్న కర్రకి, అంటే నువ్వు ఆధారపడిన నీ నిబంధనకి, నీ నిర్ణయానికి ఓకే ఎంత శక్తి ఉందో నీకు తెలుసా? ఇప్పుడు ముసలోళ్ళ చేతిలో కర్ర ఉంటుంది, 3 కాళ్ళ ముసలోడు అంటారు. ఎందుకు? 2 కాళ్ళున్నా ఈ ఒక్క కాలు మీద ఆధారపడతాడు. చేతి కర్ర ఆధారం, చేతి కర్ర నీకు ఆశ్రయం. ఆ చేతి కర్ర నీ నిర్ణయానికి, నీ ఒడంబడికకి, నీ ప్రతిష్టతకి అది సూచన. కర్ర చాపో. ఆ కర్ర చాపాడు, ఏకరాశిగా నిలబడిపోయింది. సముద్రం పాయలైపోయింది. ఆరిన నేలను నడిచినట్లుగా ఇశ్రాయేలీలందరికీ నడిపించబడినడానికి మోషే చేతి కర్ర, మోషే అనే దైవజనుని యొక్క నాయకత్వం అక్కడ ప్రత్యక్షమయ్యింది. ఈ రాత్రి ఒక మాట నేను మీతో చెప్తున్నాను, నీవు తీసుకునే నిర్ణయం ఎలా ఉంది? ఇద్దరికి భర్తలు చనిపోతే ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లనింది నయోమి. ఆ తల్లనింది, అమ్మా యవనస్తులు మీరు, నా బతుకు సరిట్లాగా అయిపోయింది, నా భర్త చనిపోయాడు, మీ 2 భర్తలు చనిపోయారు, మోడుల్లాగా మనం మిగిలేము. మీరు వృద్ధాప్యంలో ఉన్నోళ్ళు కాదు, మీరు వయసులో ఉన్నవాళ్ళు. నేను వృద్ధాప్యంలో ఉన్నదాన్ని, నా బతుకేంటో నేను మరలా వెళ్ళిపోతా. నా శేష జీవితం ఏంటో నా దేశంలో గంజో కడుగు దాగి బతుకుతాను, కన్ను మూసేస్తాను. ముసలిదాన్ని, నాదేముంది? మీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. చూడండి ఎంత పెద్ద మనసు ఆ తల్లికి. మీకు చాలా ఫ్యూచర్ ఉంది. మీరు వెళ్ళిపోయి మీ పాటికి మీరు వివాహాలు చేసుకొని మీకున్న మిగిలిన శేష జీవితాన్ని మీరు ఆనందంగా గడుపుకోండి, వెళ్ళిపోండి అట్లాగా చెప్పింది. సరే, ఆ తల్లి చెప్పింది కదానని ఒక కోడలు వచ్చి ఆమెను ముద్దు పెట్టుకొని ఆమెని పొగుడుకొని వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆమె చెప్పింది కదా అని వెళ్ళిపోయింది. అయితే మనం ధ్యానించుకోవడానికి ఇంకొక చరిత్ర ఉంది అక్కడ. ఎవరామె?
ఎవరామె? రూతు. చూడండి, నేను చెప్పేది నిర్ణయం. హలో, ఏంటది? ఆమె వెళ్ళిపోయింది కదా, ఈ కూడా వెళ్ళిపోవచ్చుగా. ఇప్పుడు మనం ఇంతమంది కూర్చొని ఉన్నామా, వాక్యం వింటా ఉన్నామా, ఆ పక్కన వాళ్ళు ఎవరన్నా లేచి ఉండమ్మా మళ్ళీ వస్తానండు అని లేచి వెళ్తుంది అనుకో, ఆ పక్కన నేను కూడా రానా? ఆయన ఎవడన్నా లేచి పక్కన ఆయన లేచి ఉండన్నా మళ్ళీ వస్తానుండన్నా, అటు పోయి కాఫీ అన్న టీ అన్న దాకేసి వస్తానని లేచాడు అనుకో, మధ్యలో ఎవడన్నా ఆ పక్కన ఒక 2-3 ఏమంటారు తెలుసా, నేను కూడా వస్తానుండు, ఏదన్నా వాక్యం చెప్పని రెఫరెన్స్ చదువుతారు కదా, అప్పుడు లేచి వెళ్ళిపోతాం. దొంగలంతా లేచి వెళ్ళిపోయింది రెఫరెన్స్ చెప్పినప్పుడే. రెఫరెన్స్ చెప్పనే అందరు తలలోంచి రెఫరెన్స్ చూసుకుంటుంటారు, అప్పుడు మనం లేచి వెళ్ళిపోతాం. అందుకని వీళ్ళు లేచాడు కదా, ఆయన లేచి. నేను అంటాను, ఆమె వెళ్ళింది కదా, మరి ఆమె వెళ్ళినప్పుడు ఈ కూడా వెళ్ళొచ్చు కదా. అదే నేను చెప్పేది. తాను పూనుకొనిన ఆ పూనుకొనిన అనే చోట నీ నిర్ణయమే కీలకం. నీ నిర్ణయమే కీలకం. ఆ సరి అయిన నిర్ణయం కనుక నువ్వు తీసుకోగలిగితే నీ సర్వ ప్రయత్నములలో నువ్వు అభివృద్ధి చెందుదువు గాక. నీ సర్వ ప్రయత్నములలో నీకు వృద్ధి కలుగును గాక. చూడండి, ఆమెనింది, రూతు అనింది, ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏదో కొంతకాలం కలిసి ఉన్నాము, ఏదో చీకటి కలిగింది, చేదు కలిగింది, మనం అనుకునే జరగలేదని చెప్పి నువ్వు ఒక దారి మేము ఒక దారి వెళ్ళిపోమంటావా? ఏం పద్ధతి కాదమ్మా. నేను చెప్పేది మరోలా కాదు తల్లి. మీరు వయసులో ఉన్నారు, యవనస్తులని పిల్లలు, మీకు చాలా ఫ్యూచర్ ఉంది. నేనంటే వృద్ధాప్యంలో ఉన్న ముసలిదాన్ని, నా దారిని నేను పోతా, నా దేశంలో గంజో గనుక దాగి నా బతుకు నేను బతుకుతా. ఇది మీ దేశం, మీకు ఇంకా ఫ్యూచర్ ఉంది, మీరు ఇంకా కొన్నాళ్ళు బ్రతకవచ్చు, ఆనందించవచ్చు. అట్లా అంటే ఆమె నెవర్. నీ దేవుడే, చెప్పండి, నీ దేవుడే. ఇప్పుడు ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఈమె పేరు చేరిపోయిందండి. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఈమె పేరు చేరింది. ఎందుకో తెలుసా? నీ దేవుడే. మరి ఆ మాట నిర్ణయం ఒట్టుకే పోద్దా? ఆమె తీసుకుని నిర్ణయం ఒట్టుకే పోద్దా? నీ దేవుడే నా దేవుడు అనిందే, ఆ మాట నాడు పరలోకం అందున్న దేవుడు. బాబా ఏమి నిర్ణయం రా బాబు. ఈ నిర్ణయంతో అడుగుపెట్టిన వ్యక్తి అపజయాల పాలు అవుతుందా? నీ దేవుడే నా దేవుడు అనింది కదా, నీ జనమే నా జనం అనింది కదా. అక్షరాలు ఆమె జీవితంలో నెరవేర్చబడింది. మోడుబారిన జీవితం చిగురించబడింది. యేసుక్రీస్తు వంశావళిలో ఆమె చేరిపోయింది. ఆమె ధన్యురాలుగా మార్చబడిపోయిందండి. హల్లెలూయా. మరి రాత్రి నేను ఇన్ని చరిత్రలు నీ ముందు ఎందుకు పెడుతున్నాను? నీవు పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు అభివృద్ధి చెందాలంటే, నీవు పూనుకొనిన ఆ పూనుకొనే శక్తిని కావాలంటే మొదట నీకేం కావాలి? అదే నేను చెప్పేది, గట్టిగా చెప్పండి, ఏం కావాలి? స్పష్టమైన, అందరు చెప్పాలి, స్పష్టమైన నిర్ణయం. అది ఎలా? యెహోషువ చేసినట్లు, మోషే చేసినట్లు, రూతు కదా నిర్ణయించుకున్నట్లుగా. ఆ కటిక పత్యం అంటారే, ఇప్పుడు ఇంగ్లీష్ మందు ఉందనుకో, ఇంగ్లీష్ మందుకి పెద్దగా పత్యాలు ఉండవు. డాక్టర్ మందులు చీటీ ఇస్తాడు, డాక్టర్ గారు మందులు చీటీ ఇచ్చిన తర్వాత మీరు, డాక్టర్ గారండి పత్యం ఏమన్నా ఉందా అంటే ఆయన అంటాడు, ఏ పత్యాలు ఏం తినాలంటే తినేయి, సస్తే సస్తో బతికితే బతకవా. ఎందుకంటే అది ఇంగ్లీష్ మందు. ఇంగ్లీష్ మందులకు పత్యం ఏమి ఉండదు. ఏమ్మా వింటున్నారా? అదే నాటు మందు. నాటు మందు అయితే పత్యాలు ఎక్కువ తక్కువ చేసావో ఉబ్బిపోద్ది మొహం ఉబ్బిపోద్ది. అందుకే నాటు మందు ఇచ్చేవాళ్ళు చెప్తారు, అమ్మో బెదరా, మీరు పత్యం లేకుండా అది ఇది చేసుకొని వచ్చి మమ్మల్ని అడిగితే మేమేం చేయలేం. ఈ నాటు మందానికి పత్యం ఎక్కువ. అలాగే దేవుడి సన్నిధిలో ఆశీర్వదించబడాలంటే, నీవు పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు నీవు అభివృద్ధి చెందాలంటే, ఈ కటిక పత్యము లాంటి ఈ నిశ్చలమైన ఏంటది? నిశ్చలమైన నిర్ణయం. ఇక చావైనా రేవైనా తాడో పేడు తేలిపోవాలి. ఆమేన్.
అయితే అయినోడు పోతే పోయినోడు ఇక అంతే, దీని అంతో పొంతో తేల్చాల్సిందే అని ఒక నిశ్చలమైన ఆ నిర్ణయం ఎప్పుడైతే నీకు ఉంటుందో, నీవు పూనుకొని నా ప్రయత్నాలు సఫలమవుతాయి, నీవు అభివృద్ధి చెందుదువు గాక. ఇక రెండవ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, నీవు పూనుకున్న ఆ సర్వ ప్రయత్నములు సఫలం కావాలంటే రెండవది నీకు ధైర్యం కావాలి. ఏం కావాలండి? అందరు చెప్పండి. ధైర్యంగా ఉన్నవాడు అందరూ అల్లు చెప్పండి. ఏంది సాల్లే పోవాయా? గట్టిగా చెప్పు. ఏంటి అల్లులోయా? ధైర్యం ఉందా? ఉందా లేదా? నిజం చెప్పు, ఉందా లేదా? ఇప్పుడు అక్కడి నుంచి 4 కప్పలు ఎగిరేడు పడ్డాయి అనుకో, 4 కప్పలు, పావులు కాదులే కప్పలు. ఇక నన్ను వాకింగ్ చెప్పనిస్తారా? ఈమె లేచి ఆమె మీద పడితే, ఆమె లేచి ఆమె మీద పడితే, వీళ్ళందరూ కలిసి వెనకోళ్ళ మీద పడితే, ఇక వీళ్ళు ఎవరో పడ్డారు, ఇక్కడ ఏదో జరిగిందని వెనకోళ్ళంతా ముందుకు వస్తే, సరే 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 నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున ఒకవేళ ఫిజికల్గా శరీర సంబంధంగా మనకు ఒక దృశ్యాన్ని చూసినప్పుడు ఆ తట్టుకునే ఆ ధైర్యం ఒకవేళ ఇప్పుడు మనకు లేకపోవచ్చు. ఇకనైనా ఈ రాత్రి దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవలసిన ఒక చక్కటి ఒక పాఠం ఏంటంటే, నీవు పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు నీవు అభివృద్ధి చెందాలంటే రెండవది నీకు ఆ పూనుకుంటున్న ఆ పని విషయంలో ఒక ధైర్యం కావాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమేన్. నేను చెప్పినవన్నీ హిజ్కియా జీవితంలో మీరు చూస్తారండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అతని చరిత్రలో భయంకరమైన విషపు మాటలు, ఆడు సన్నిహిరిపు ఉన్నాడు కదా, ఆడు భయంకరంగా మాట్లాడుతున్నాడు. రే ఎవడురా నీ దేవుడు? ఇన్ని దేశాలని, ఇన్ని ప్రాంతాలను నేను కొల్లగొట్టుకొని ఆ దేశాలని నేను జయించుకుంటూ వస్తుంటే నీ దేవుడు నేను తప్పిస్తాడని చెప్తున్నదే. ఎలా తప్పిస్తాడు దేవుడు? లేపేస్తా, వేసేస్తా, నరికేస్తా, పోగులే చేస్తా నిన్ను అని ఆడు ఇన్ని విషపు మాటలు మాట్లాడుతుంటే హిజ్కియా తమ దేవుని యందు ధైర్యం కలిగి ఉన్నాడంటండి. దేవుని సన్నిధికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని తెరిచి దేవునితో చెప్తాడు, ప్రభువా ఏంటి ఇటు మాట్లాడుతున్నాడు వీడు? నేను అనేది అదే మీరు జాగ్రత్తగా వినండి. మనము పూనుకుంటున్న సర్వ ప్రయత్నముల యందు మనం సఫలం కావాలంటే ప్రభునందు మనకేం కావాలి? అందరు చెప్పాలమ్మా, ఏం కావాలి? ప్రభునందు ఏం కావాలి? పిరికి ఆత్మ దేవుని మూలంగా కలిగింది కాదండి. ఈరోజు చాలా మందిని పట్టి పీడించేది ఏంటో తెలుసా? పిరికి ఆత్మ. పిరికి ఆత్మ ఏమో జరుగుతుందో లేదో, ఏమో ఉంటానో లేదో, నేను బతకగలనో లేదో, డాక్టర్లేమో రిపోర్ట్లు ఇట్లా చెప్పారు, డాక్టర్లేమో ఇట్లా అంటున్నారు, డాక్టర్లేమో ఇలాగ అన్నారు, అలాగ చెప్పారు అనుకొని ఆ పిరికి ఆత్మ ఉందే, ఆ పిరికి ఆత్మ ఈ రోజున నీ ప్రయత్నములను సఫలం కానివ్వకుండా చేస్తుందండి. నా ప్రియమైన వారలారా చూడండి, ఎప్పుడైనా కూడా దేవునితో నడిచిన వ్యక్తి, దేవునితో నిలిచిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ధైర్యం కలిగి. పేతురు యోహానుల యొక్క ధైర్యమును చూచి ఆశ్చర్యపడిపోయారంట. వీళ్ళు విద్య లేని పామరులు కదా, మరి వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? సరే వీళ్ళు ఏమైనా విద్య కలిగిన వాళ్ళు, చదవర్లు, జ్ఞానం కలిగిన వాళ్ళు, యాక్టర్లు, డాక్టర్లు, లేకపోతే వీళ్ళకి దేశ నాయకులు తెలుసు, అట్లయితే మనం అనుకోవచ్చు. అసలు చదివేలేని విద్య లేని పామర్లు కదా వీళ్ళు, వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపడ్డారంట. నిజమే. ఆ తర్వాత వాళ్ళకి తేలింది ఏంటో తెలుసా? వీళ్ళ ధైర్యానికి కారణం ఏంటంటే డబ్బు, కులము, చదువు, ఎంటెక్, బీటెక్, హైటెక్, తైటెక్, అది కాదు. వీళ్ళకున్న ధైర్యం ఏంటయ్యానంటే వీళ్ళు యేసుతో కూడా ఉన్నవాళ్ళు. గట్టిగా చప్పట్లు ప్రభుకి. హల్లెలూయా. అంటే ధైర్యము ఎవరికి కలుగుతుంది? ధైర్యంగా ఎవరు ఉండగలుగుతారంటే దేవునితో ఉన్నవాళ్ళు, యేసయ్యతో బ్రతికేవాళ్ళు. యేసయ్యను విడిచిన వానికి ధైర్యం ఉండదండి.
యేసయ్య లేని జీవితంలో ధైర్యం, అలా మాట్లాడరేంటి? ధైర్యం ఉండదండి. వెలుగు లేని చోట ధైర్యం ఉండదు. జీవము లేని చోట ధైర్యం ఉండదు. యేసయ్య అనే జీవాధిపతి అయిన యేసయ్యతో ఎవరైతే అంటు కట్టబడిన వారై ఉండరో అక్కడ ఎండిన అనుభవం కనిపిస్తుంది, అక్కడ ధైర్యం కనిపించదండి. నా ప్రియమైన సహోదరులారా, మీరు జాగ్రత్తగా వినండి. లేఖనాల్లో మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు ఎస్తేరుని గురించి ఒక మాట చెప్తాను నేను. ఎస్తేరుని గురించి ఒక స్త్రీ అయినప్పటికీ కూడా ఆమెలో ఉన్న ఒక ధైర్య సాహసాన్ని గురించి మనం నేర్చుకోవాలి. శత్రువైన వాడు ఈ హామాను అనేవాడు లోపల ఈర్ష్య పెంచుకున్నాడండి. అందరు తలలు పైకెత్తలని చూడండి. లోపల ఈర్ష్య పెంచుకున్నాడు. ఎలాగైనా ఈ యూదుల్ని మట్టి గరిపించాలి, ఈ యూదుల్ని హతం చేసేయాలి, ఒక్క దినములో వీళ్ళని తుడిచివేయాలని కంకణం కట్టాడు కఠినాత్ముడైన వాడు హామాను. ఎవరు ఎడుతున్నావు? అందరు చెప్పండి. ఏమాను మీ మానా మామానా? మీ మామాను కాదు, వీడు హామాను. వీడు ఏంటంటే ఈ యూదుల్ని ఎలాగైనా వీళ్ళు పేరు లేకుండా చేసేయాలి. ఆడే కాదులే, చాలామంది లేచారు పాపం, లేచినట్టు పోయారు. ఎంతసేపటికి వీళ్ళని లేపేయాలా, వీళ్ళని వేసేయాలా, వీళ్ళని లేకుండా చేయాలా అట్లాగని. సరే, ఇప్పుడు హామాను గారిని నిలబెట్టి ఏ రావా, ఎందుకురా నీకు ఈ గొడవ? వాళ్ళు ఏం చేశారా పాపము? వాళ్ళ పాపాన్ని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, నీకేదురు అంటే చేసేదే కాదా, వాళ్ళు ఉండనేమన్నా, వాళ్ళు బతకనేమన్నా, వాళ్ళని నేసేస్తా. ఏం చేశారా? ఏం చేశారంటే, నేను ఆ దారిని వెళ్తున్నానా, ఆ దారిని నేను వెళ్తుంటే లేచి నాకు నమస్కారం చేయడే. ఎవరు మొర్దకయ్య అనే అతనంట, యూదుడు. ఈయన పోతుంటే బొంగునాథం గాడు అట్లా వెళ్తున్నాడు. ఈయన వెళ్తుంటే కాలు కొట్టుకుంటూ వెళ్తున్నాడు బొంగునాథం గాడు. ఈయన వెళ్తుంటే ఆయన లేచి, సార్ నమస్కారం సార్, అయ్యా నమస్తే అనలేదంట. నేను అంటాను హామాను గాడితో, రే హామాన, నమస్కారం ఎంత, దాని బొతికెంత, దానికి ఇంత కక్ష కట్టుకోవాలంటారా? నిజమే. కొంతమంది ఎందుకు కక్ష కడతారో అర్థం కాదు, ఎందుకు విషయాన్ని విరుచుముతారో అర్థం కాదు, ఎందుకు లోపలనే ఆ ఈర్ష ఆ ద్వేషాలని పెంచుకుంటారో మనకు అర్థం కాదండి. అరే ఈయన వెళ్తుంటే నమస్కారం పెట్టలేదంట, దానికోసమని దేశాన్ని అల్లకల్లోలం చేసేస్తాడంట. ఎంత దౌర్బల్యమైన పరిస్థితి అండి, ఎంత దౌర్బల్యమైన పరిస్థితి అండి. సరే, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీడు ఏం ప్లాన్లు వేసాడో, హామాన్ అనే అతను కుట్ర కక్ష ద్వేషం పెట్టుకొని ఎంతవరకు వచ్చిందంటే యూదులకి ప్రాణహాని తలపెట్టాడండి. ఆ సంగతి తెలుసుకున్న మొర్దెకై ఏం చేశాడు? ఈడేంటి మమ్మల్ని చేసేది, ఆడు మమ్మల్ని చేయకమునిపే అసలు ఈయన లేపేస్తే పోతే ఉదయాన్నే ఆఫీస్కి రావడానికి బయలుదేరతాడు కదా, బయలుదేరి ఆ రూట్లో వస్తాడు కదా, ఆ రూట్లో 10 మందిని మా వాళ్ళని కనుక పెట్టారంటే సెంతగా పాసన చేసేస్తాం. వీడంతటి బతుకెంతడు అనుకోలేదండి. ఏం చేశాడో తెలుసా? యుద్ధము యెహోవాది, జయము మనది. మన ట్రీట్మెంట్ వేరు, దేవుని ట్రీట్మెంట్ మాట్లాడండి వేరే. మనం ఏదో చేయాలని ముందుకెళ్తే మనం చేసేది కొంచెమే. మనం ఏదైనా పగ తీర్చుకోవాలని ముందుకు వెళితే మన వలన కలిగేది కొంచెమే. మనం ఆరాధించే శక్తి గల దేవుడు ఉన్నాడే, రోషము కలిగిన వాడై, దూసరి కత్తిని చేత పట్టిన వాడై యుద్ధ రంగంలోకి వెళితే యుద్ధ రంగంలో జరిగే పరిస్థితులు విపరీతంగా ఉంటాయి. ఆయనకు అప్పగిద్దాం ఈ వ్యాధ్యాన్ని. గౌని పట్టగట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు,
మొరపెడుతున్నాడు. ప్రభువా, నీతి కలిగిన న్యాయాధిపతివి నీవు, నీకు మరుగైనది లేదు, నీకు చాటైన చోట్లేదు. ఈ వ్యాఖ్యాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఈ మూర్ఖుడై వక్రముగా ప్రవర్తిస్తున్న, అక్రమముగా నడుస్తున్న ఈ హామాను చేసే చర్యలు నువ్వు చూస్తున్నావు. నీకు మరుగైనది లేదు నాయన అని దేవునికి అప్పగించి ప్రార్థన చేస్తున్నాడు. అంతటితో ఊరుకుంటే బాగుండే మాట. ఈమె అక్కడి నుంచి చూసింది. ఎవరామె? ఆ కోటలో నుంచి చూస్తే ఈయన గోను పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని కన్నీళ్లు గార్చే సంగతి అక్కడి నుంచి చూసింది. అట్టనే కూతురు కదా, కూతురే కదా. ఆమె ఆ స్థితికి వెళ్ళడానికి శ్రమ పడ్డవాడే కదా. ఆమెకి బాధ అనిపించింది. వెంటనే ఏం చేసింది? బట్టలు కొత్త బట్టలు ఇచ్చి మొర్దెకై దగ్గరకు పంపించింది. ఏంటి ఆయన గోను పట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు ఏంటి? చూసేవాళ్ళు ఏమనుకుంటారో? సరే, ఆయనకేమీ అనకపోయినా కూడా, ఆయన ఏమనకపోయినా చూసేవాళ్ళు నన్ను అంటారు కదా. చూడు, తినక కట్టగా రూపాయి పోగేసి ఆ బిడ్డను పెంచి ఒక రాణి అయ్యిందాక చేశాడు. ఆ స్థితికి తీసుకెళ్ళాడు ఆ బిడ్డని. ఈ రోజున ఈయనేమో గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని కన్నీళ్లు కారుస్తుంటే ఆ మనిషి కనీసం పట్టినట్టు తిరుగుతుంది ఏంటి అంటారా లేదా? మాట్లాడరేంటి? అనేటట్టున్నారు మీరు కూడా. అంటారు, ఎందుకంటే నరం లేని నాలుగు కదా అంటారండి. అని ఆమె ఏమనింది? ఇదిగో ఈ బట్టలు తీసుకొని ఇచ్చి ఈ బట్టలు కట్టుకోమని చెప్పు, ఆ బూడిదలోంచి లెగమను అని వర్తమానం పంపింది. నేను షార్ట్గా చెప్తున్నాను, షార్ట్ కట్గా. అప్పుడు ఆయనతో వాళ్ళు వచ్చి ఆ బట్టలు ఇచ్చి ఇట్లాగ అంటుందండి మీ అమ్మాయి, నువ్వు బట్టలు కట్టుకొని శుభ్రంగా ఉండమంటుంది, అవమానంగా ఉంటుందంట ఆమెకి. అట్లా అంటే ఆయన అన్నాడు, ఎస్తేరో, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? ఈ సమయమున నీవు గనక మౌనంగా ఉంటే, దేవుడు నిన్ను ఈ స్థితికి ఎందుకు తీసుకుని వచ్చాడో నీవు మర్చిపోతే, నీకును నీ తండ్రి ఇంటికి శ్రమ కలుగుతుంది. ఇది కొత్త బట్టలు కట్టుకొని ఊరేగే కాలం కాదు. ఇది సుఖంగా సౌఖ్యంగా తిరిగే రోజులు కావివి. యూదునికి, దేవుని బిడ్డలకి శ్రమ కలుగుతుంది. దేవుని బిడ్డల మీద విజృంభించే శత్రువు కాలెత్తుతున్నాడు. దేవుని ప్రజల మీద నాశనాన్ని కుమ్మరించాలని దుమ్మెత్తే ప్రజలు లేస్తున్నారు. ఇది క్రైస్తవుడు మౌనంగా ఉండే రోజులు కావివి. ఇవి క్రైస్తవుడు నిమ్మక నీళ్ళెత్తినట్లుగా కూర్చునే రోజులు కావివి. గళమెత్తే రోజులేవే. క్రైస్తవుడు నడుము కట్టుకొని బూడిదలో కూర్చొని వ్రత దినములను ఏర్పరచుకొని కన్నీళ్లు కార్చి ప్రభు సన్నిధిలో ఆక్రమణ చేసి ప్రభు సన్నిధిలో ప్రార్థించే రోజులేవే. ఎస్తేరో, ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే మాకు వేరొక దిక్కు నుంచి సహాయం వస్తుంది. కానీ ఇది నీవు ఈ రోజున కార్యమునకు పూనుకోవలసిన రోజులు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? అలా సస్తే బతికితే రాకేందుకు, నేను శుభ్రంగా ఉన్నాను కదా, సేఫ్ సైడ్ కదా. మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, మా ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, మా అబ్బాయి కూడా ఉద్యోగం చేస్తున్నాడు, నేనేం వ్యాపారం చేస్తున్నా, 4 దిక్కుల నుంచి నాకు ఆదాయం వస్తుంటే నాకెందుకు వచ్చిన గొడవ అని పీకల కాన తిని నిద్రపోవడం కాదు. నీవు నడుము కట్టవలసిన సమయం ఇది. నీవు పూనుకోవలసిన, కాలు కదపవలసిన కాలం ఇది అని చెప్పాడు. నేను ఒక్క మాట చెప్పి క్లుప్తంగా ముందుకెళ్ళిపోతాను, ఇంకొన్ని విషయాలు చెప్తా. అప్పుడు ఎస్తేర్ దగ్గర నుంచి, ఆ చరిత్ర మీ అందరికీ తెలుసు కనుక షార్ట్కి చెప్తున్నాను. ఎస్తేర్ దగ్గర నుంచి ఒక వర్తమానం వచ్చింది. ఏం వర్తమానం వచ్చిందంటే, మరి రాజుగారు పిలుపు లేకుండా నేను రాజు సముఖానికి వెళ్ళడానికి కుదరదు, వెళ్ళకూడదు. రాజుగారు పిలిపించకుండా నేను అడ్డదొడ్డాలకు వెళ్ళిపోయాను అనుకో, ఆయన గనక ఎక్కిందనుకో కిక్కు వేసేస్తాడు. ఇప్పుడు మీరు చచ్చేది కాదు, నేను చేస్తా. మీకు కాదు వచ్చేది విపత్తు కాలం, నాకు వస్తుంది.
మొర్దెకై చెప్పాడు, జాగ్రత్త, ఇందు నిమిత్తమే దేవుడు నిన్ను అక్కడికి తీసుకుని వెళ్ళాడేమో, ఈ సమయం నిమిత్తమే దేవుడు నిన్ను అక్కడ ఉంచాడేమో, జాగ్రత్త. వెంటనే ఆమె ఒక వర్తమానం ఏం పంపించిందంటే, ఇదిగో మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తోత్రం కలుగును గాక. మరి అది ఆమె రాణి అయినా ఉపవాస ప్రార్థన యొక్క శక్తి అంటూ తెలిసిన వ్యక్తి అండి. ఆమె చెప్పపోయారా? ఆమె రాణి అయినా ఉన్నతమైన ఉత్తమమైన స్థానంలో ఉన్న ఉపవాస ప్రార్థన యొక్క శక్తి తెలిసిన వ్యక్తి. రేపు ఆగస్టు 15వ తేదీ రండి, అందరు కలిసి రండి. మన యనమల కుదురు ప్రార్థనా మందిరంలో ఉదయం అంతా ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ప్రార్థనా వీరుల ఎవరు సమావేశం? ప్రార్థనా వీరుల సమావేశమా, నిద్రపోయే వాళ్ళ సమావేశమా? ప్రార్థనా వీరులు, ప్రార్థన ఆత్మ కలిగిన వాళ్ళందరూ రండి, కలిసి కట్టుగా రండి. మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నాయకుల కొరకు, కాపర్ల కొరకు, దేశాభివృద్ధి కొరకై గలమెత్తి స్వరమెత్తి మన వంతు మనం ప్రభు సన్నిధిలో మొరపెడుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆత్మ, ఆ ప్రార్థన శక్తి యొక్క విలువ తెలిసిన వాడు ఎవడు కూడా మౌనంగా ఉండలేడండి. ఆమె అనింది, మీరందరూ ప్రార్థన చేయండి, నేను నా చెలికత్తెలు కూడా నేను ప్రార్థన చేస్తాం. అంతేకాదు వెళ్ళకూడదు, జాగ్రత్త వినండి, వెళ్ళకూడదు, అయినను నా ప్రాణానికి హాని కలిగినా పర్లేదు. వింటున్నారా 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 వింటున్నారా? అమ్మో నా వల్ల కాదు, అయ్యో అమ్మో నాకు భయం, అయ్యో నా వల్ల కాదు, నేను చేయలేను స్వామి, నేను సత్తానన్న సత్తాను కానీ నేను వెళ్ళను. ఈ పిరికి ఆత్మ కాదు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, వినబడేటట్టు చెప్పు, మనస్ఫూర్తిగా చెప్పు. నేను అల్లులో కూడా చెప్పలేను, నాకు గుండె ఈకు. మళ్ళీ ఇంటి పక్కన స్థలం దగ్గర గొడవ పడితే మాత్రం ఈకు కాదు లీకు కాదు, ఎగబడతారు. ఇక ఆ ధైర్యం ఉండాలండి, ఆ తెగింపు ఉండాలండి. నీవు పూనుకొని సర్వ ప్రయత్నముల యందు నీవు సఫలం కావాలంటే సతకలబడి కూర్చోవడం కాదు, ప్రభువునందు ఆ ధైర్యం పూనుకోవాలంటే. నేను చచ్చినా చస్తా, నా దేవుని కొరకై, నా దేవుని ప్రజల కొరకై ఈ పని పూనుకుంటాను, నేను కదము తొక్కి ముందుకు వెళతాను. మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. చరిత్రలోకి మనం వెళితే ధైర్యంగా వెళ్ళిపోయిందంట రాజు దగ్గరికి. ప్రియులారా, నీ కార్యం సఫలం అవడానికి నీ ధైర్యమే పునాది. స్తోత్రం చెప్పు. నువ్వు సతికిలబడి కూర్చొని ఉన్నంత కాలం నీ కార్యం సఫలం అవ్వదు. దిగులు పడిపోయి కూర్చొని కన్నీళ్లు కార్చి అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ పడి ఉన్నంత కాలం నీ కార్యం సఫలం అవ్వదు. ఆ పడి ఉన్న స్థితిలో నుంచి నీవు లేవాలి. ఆమేన్. ప్రభునందు ధైర్యం పొందుకుని వెళ్ళు. నీవు పూనుకొనిన సర్వ ప్రయత్నములలో అభివృద్ధి చెందుతాయి, ఫలిస్తాయి. అంతే. ఎస్తేరు కూడా వెళ్ళిపోయింది. ఏమన్నా కానీ సస్తే సస్తా, బతికితే బతుకుతా అంతే అని వెళ్ళిపోయింది. మీరు లేఖనాల్లో చదివితే ఆమెను చూడగానే రాజుకి ఏం కలిగింది? దయ కలిగింది. అమ్మ అందరూ చెప్పండి, ఏం కలిగింది? కోపం వచ్చేసిందా? ఈ మనిషికి ఎంత గర్వం రా, నేను పిలవక మునిపే వచ్చేసింది, ఈరోజు ఎట్లుందంటే రేపు ఎట్లుంటుందో, ఏ సైడ్ రా అన్నాడండి. నీవు దేవుని యందు భయంతో ధైర్యంతో నా దేవుడు కార్యం చేస్తాడు, నా పక్షాన ఉంటాడు నా దేవుడు, నా గాకెవడు చేస్తాడు, నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే నా దేవుడు, నువ్వు అక్కడికి వెళ్ళక మునిపి నా దేవుడు కార్యాలు సఫలం చేసి ఉంటాడు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధైర్యం కావాలి. మీరు యేసన్న గారి సాక్ష్యం చూశారు కదా. యేసన్న గారు వాళ్ళ అమ్మగారు ఉదయాన్నే నిద్రలేకపోయిందంట యేసన్న గారిని. ఏయ్ లే, పాలు తీసుకురాపో అని టిఫిన్ ఇచ్చారంట. పాలు తీసుకురాపో. అవునే వా చెల్లెలు పడుకున్నారు కదా, చెల్లెళ్ళు పంపించమంటావు ఏంద్రా? యేసన్న గారు వాళ్ళ అమ్మగారు అనిందంట, చెల్లెళ్ళు పంపించమంటావు ఆడపిల్లలు ఉదయాన్నే వాళ్ళు వెళ్తారేంటి పాలు తీసుకురావడానికి? నువ్వు మగపిల్లడివే, లేపగలా పోతే పాలు లేపో. నాకు నిద్ర చెల్లెళ్ళు లేగా చెల్లెళ్ళు పంపించమంటావు, మగపిల్లడు నువ్వైతే పోను లే
ఏం అంటే వెళ్ళాడంట. ఆ ఇంటికి వెళ్ళి ఆ గేటు దగ్గర నిలబడి భారతమ్మ గారా అంటే భారతమ్మ గారు రాలా, బొచ్చుకొచ్చింది. ఆ బొచ్చుకొక రావడం ఆ గేట్లోంచి దూరి తరుమో ఎవరినే మీరు చూడలేదు ఈశ్వర గారి సాక్ష్యం. తరుమో టిఫిన్ బాక్స్ చేతిలో పట్టుకుని పరిగెత్తి ఓయమ్మ చచ్చిపోయాను రా బాబు, నాయన ఇంక చంపేసింది, సీల్ చేసింది, చంపేసింది, ఇంకా అయిపోయింది రా అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట గుర్తొచ్చిందంట. ఏం మాట? మీ చెల్లెలు పంపించమంటావేంట్రా, నువ్వు మగపిల్లడివే అనే మాట గుర్తొచ్చేసరికి ఇక అయిపోయింది మన పని అనుకున్నప్పుడు ఆ మాట గుర్తు రాగానే నేను మగపిల్లడా అన్నాడట ఆ బోసుకోక వైపు తిరిగి. దానికి ఏం అర్థమై వచ్చిందో అప్పుడు దాకా తరిమిన కుక్క తోక ముడుచుకొని వెళ్ళిపోతా ఉందట. అప్పుడు ఏసన్న గారు అనుకున్నాడట, దీనికి నేను ఎంతవరకు ఇంత దూరం పరిగెత్తింది. నేను చెప్పేది అదే, ఆ ధైర్యాన్ని మనం పొందుకుని ప్రభునందు నిలబడాలనే కానీ ఈ బొచ్చు కుక్కలన్నీ తోక ముడుచుకోవాల్సిందే. ఏంటదే గట్టిగా చెప్పేదన్నా భయపడతారంటే హల్లెలూయా. ప్రభునందు నువ్వు ధైర్యాన్ని పొందాలి. మీకు ఇంకో మాట చెప్పనా, శిష్యులందరూ నావలో ఉన్నారండి. శిష్యులందరూ నావలో ఉంటే యేసు ప్రభు గదగదగదగదగదగదగ ఆ నీడ మీద నడిచి వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ నడిచి వస్తున్నాడు? నీళ్ళ మీద నడిచి వస్తుంటే ఈ పేతురు తక్కువనాడు కదండి. పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నన్ను కూడా నీళ్ళ మీద నడవమంటావా, నన్ను కూడా రమ్మంటావా నీళ్ళ మీదకే? స్తోత్రం. మిగతా వాళ్ళు అందరూ అంటున్నారు, ఒరే ఈ పేతురికి కొంచెం బడా ఎక్కువరా, వీడికి అన్నీ అగస్త్రాలు, ఈ పేతురికే అన్నీ అగస్త్రాలు వీడికి. మనందరికీ భక్తుడికి ఒక్కడికే వచ్చిందా? ఉంటారండి ఇట్లాంటి వాళ్ళు కొంటున్నారు. వాళ్ళు చేయరు, మాట్లాడండి, వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని వాళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని మాట్లాడండి. వాళ్ళు వెళ్ళరు, వెళ్ళేవాడిని సొక్కబట్టి లాగుతూనే ఉంటారు వెనక్కి. అబ్బా చేసాడబ్బా, మేము నీకంటే బాగా చేసావు ఒకప్పట్లో, ఇప్పుడు ఈయన వచ్చాడాయా, ఎంతకాలం చేస్తారో చూద్దాం. ఈ బగ మంది మంటల్లో నీళ్లు కొట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు నడిచే వాళ్ళని నడవనీరు. ఒక ఎవరిస్తురాలన్న అమ్మాయి ఏసన్న గారి దగ్గరకు వచ్చి, ఏసన్న గారు అండి మరి వచ్చే నెలలో మాకు కాలేజీలు అయిపోతున్నాయి, మరలా మా ఊర్లకి మేము వెళ్ళిపోతాము, మరి ఏమో మాకు రావడం కుదరదేమో, నాకేమో బాప్తిసం తీసుకోవాలని ఒకటే ప్రేరేపణగా ఉందండి, మళ్ళీ మా ఊరికి మేము వెళ్ళిపోతాం కదా రేపు నెలలో, కాలేజ్ అయిపోతుంది కదా, మరి మీ దగ్గర బాప్తిసం తీసుకుని వెళ్తాను, మాకు బాప్తిసం ఇండేసన్ గారు అండి అనిందంట. మంచిదే తప్ప కరెక్టా? మంచిదే. మరి ముందు చెప్పకూడదంటమ్మా, ఇప్పుడు చెప్పేవేంటి, రేయ్ మైకి పెట్టరా అని అందరు వెళ్ళిపోతుంటే మరలా అనౌన్స్ చేశాడు ఏసన్న గారు, ఇదిగో వచ్చే ఆదివారం వాక్యం అయిపోయిన తర్వాత బాప్తిసాల కార్యక్రమం ఉంటుంది, ఎవరైనా బాప్తిసం తీసుకునే వాళ్ళు బాప్తిసం తీసుకోండి అని చెప్పాడంట. సరే, ఆ మరుసటి వారంలో వాక్యం అయిన తర్వాత బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎవరు బాప్తిసం దగ్గర రండి, బాప్తిసాలు ఇస్తానని చెప్పి అక్కడికి వెళ్తే 47 మంది బాప్తిసం తీసుకున్నారంట. స్తోత్రం చెప్పరా? ఏమంత కష్టంగా ఉంది బాప్తిసం అనగానే? 47 మంది బాప్తిసం తీసుకుంటే బాధాకరమైన విషయం చెప్పనా, అసలు మొట్టమొదటి అడిగిందే ఈ అమ్మాయి లేదు ఆ 47 మందిలో. ఒరే అదేంట్రా, ఆ అమ్మాయి అడిగింది మొదట, అయినా ఆదివారం ఈరోజు రాలేదనుకుంటే వచ్చింది, చూశాను నేను, ఏంటి బాప్తిసం తీసుకోలేదు అమ్మాయి అనుకుని ఆశ్చర్యపడ్డాడన్న. ఇదేంటిది, అడిగిన అమ్మాయి ఏమో లేదు, వీళ్ళేమో 47 మంది బాప్తిసం పొందారు, ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి, ఆయన వచ్చి కూర్చొని నేను చూసానే అనుకున్నాడు. సరే అయిపోయింది. ఆ నెక్స్ట్ సండే, ఆ మరుసటి ఆదివారం ఆరాధనకు వచ్చి వాక్యం అయిపోయిన తర్వాత అందరూ ప్రార్థన చేయించుకుంటుంటే ఈ అమ్మాయి లైన్లో వచ్చిందంట. వస్తే అన్న అడిగాడట, మాయ్ పిచ్చిదానా, తెక్కలదాని ఉన్నట్టున్నావు నువ్వు, బాప్తిసం ఇవ్వండి అన్న అంటువి, నిన్ను బట్టి నేను అనౌన్స్ చేస్తేనే 47 మంది బాప్తిసం పొందా, వాళ్ళలో నువ్వు లేవు, ఎక్కడికి వెళ్ళా అంటే ఆ అమ్మాయి బోర్ని ఏడ్చి ఆ అమ్మాయి అనిందంట, అన్నా మరే చెప్పు, మరే అంటే చెప్పు,
నేను బాప్తిసం తీసుకుందామని బుట్టలో బట్టలు కూడా తెచ్చుకున్నాను అన్న. మరి బుట్టలో బట్టలు తెచ్చుకుంది ఎక్కడికి వెళ్ళా? తెక్కలదానా ఎక్కడికి వెళ్ళా? ఎక్కడికి వెళ్ళాలా? ఏం జరిగిందో తెలుసా? ఆ అమ్మాయి బుట్టలో బట్టలు పెట్టుకొని వచ్చి కూర్చుంటే ఆ పక్కన ఉన్న ఆంటీ అడిగిందంట, ఈ ఆంటీకి ఎందుకంటే ఉంటారండి ఇట్లాంటి వాళ్ళు, తక్కువ ఎక్కడో ఒక సంఘాల్లోనే ఉంటారండి. ఇప్పుడు ఆ అమ్మాయి బుట్టలో బట్టలు పెట్టుకొని వచ్చి ఎందుకంటే ఆ పక్కన ఆంటీ అడిగిందంట, ఏంటి బుట్టలో బట్టలు పెట్టుకొచ్చుకున్నావు, చర్చికి వచ్చేటప్పుడు బుట్టలో బట్టలు పెట్టుకొచ్చుకున్నావు నువ్వా అంటే ఈ అమ్మాయి చెప్పిందంట, పసిది కదా, పిచ్చి పసిపిల్ల తెలియదు కదండి, అయ్యేం లేదా అంటే ఈరోజు నేను బాప్తిసం తీసుకుంటున్నాను అంటే అనిందంట. అంతే, అమ్మ నాయన నాగుబొమ్మలు వేసినట్లు వేసిందంట ఆంటీ. తెక్కలదానా, మెంటలదానా, పిచ్చిదానా, అసలు బాప్టిజం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ వయసులో బాప్టిజం తీసుకుంటూ నువ్వు నిలబడగలవా? చూసారండి, ఈ వయసులో నువ్వు బాప్టిజం తీసుకుంటే నిలబడగలవా? లోకంలో ఎన్ని రుచులు ఉన్నాయి, లోకంలో ఎన్నెన్ని ఉన్నాయి, అవి ఏమి అనుభవించకుండా మరి ఇప్పుడు నువ్వు బాప్తిసం తీసేసుకుంటే రేపటి రోజున నీ పెళ్లి పెడాకలేంటి, నీ వ్యవహారం ఏంటి? ఏటా బొట్లో బాటలు పెట్టి పాలి మీకు అర్థమైందా? పాపం ఈ అమ్మాయికి ఏమర్థం కాక గడగడలాడిపోయి బొట్లో బాటలు పడి వెళ్ళిపోయింది ఇంటికి. ఇప్పుడు యేసన్న గారికి చెప్తే యేసన్న కడుపు మడిపోయిందంట. అన్న ఒకటే మాట్లాడినాడట, తిక్కలదాన పిచ్చిదాన్న నువ్వు పోయి ఆ ముదురాంటి పక్కన ఎందుకు కూర్చున్నావు తిక్కలదాన అన్నాడంట. నేను కాదండి, యేసన్న గారు అన్నాడంట. మరి అనద్దు మరి, వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని మాట్లాడరేంటి, వాళ్ళు ఉండరు, ఉండేవాళ్ళని ఇదొక గ్యాంగ్, ఇదొక బ్యాచ్. వాస్తవంగా ఆ వయసులో ఉన్నాం, ఏం చెప్పాలమ్మా, చిన్నదానివి వయసులో పసిదాని పోయిన కూడా మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లి. సర్వశక్తి కలిగిన దేవునికి నువ్వు అప్పగించుకుంటున్నావు కనుక ఆయన కాపాడుతాడు, ఆయన నిలబెడతాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన పోషిస్తాడు, నిన్ను ఆయన ఎత్తుకుంటాడు. నీకేంటి తక్కువ? మనం ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడు. మంచి నిర్ణయం తీసుకున్నావు నాయన, మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లి అని అభినందించాల్సింది పోయి నిలబడలేము, నేనే నిలబడలేకపోతున్నా. కాంక్రీట్ వేసుకో, కాళ్ళకి సిమెంట్ వేసుకొని కాంక్రీట్ వేసుకొని ఇనప సోలు కట్టుకో, నిలబడతావు. మరి పిచ్చి మాటలను, దరిద్రపు మాటలు. నిలబడేది ఏంటి? నిలబెట్టేది ఎవరు? మాట్లాడండి. కాపాడేది ఎవరు? కాచుకునేది ఎవరు? ఆయనకు అప్పగించిన దానిని రాబోతున్న ఆ దినము వరకు మనల్ని భద్రపరిచేది శక్తి గల దేవుడు ఎవరు? మరి మనం నిలబడేది ఏంటి? స్తోత్రం చెప్పండి. నీళ్ళ మీద నడుస్తా, నువ్వే అయితే నువ్వు నీళ్ళ మీద నడిపిస్తా అంటే ఆ మిగతా వాళ్ళంతా ఏమనాలి? పేతురో మమ్మల్ని కూడా రమ్మంటావా, అందరం కలిసి వెళ్దామా? ఇదిలే. పేతురో నువ్వు ఒక్కడ వెళ్తానంటావేంటే, మనం అందరం కలిసి ఉన్నాం కదా, అందరం కలిసి వెళ్దాం పదా, మనం అందరం నీళ్ళ మీద నడుద్దామా, అందరం కలిసి కట్టుగా దేవుడి కార్యాలు చూ. అబ్బా అట కాదు, ఇదంతా వన్ వే ట్రాఫిక్. ఇంకా చెప్పాలంటే ఇండిపెండెంట్ స్పిరిట్. ఈయన నడుస్తాడంట, ఆయన నడిపిస్తాడంట, చూస్తాం. మీకు మాట చెప్పనా, ఇన్ని ఆటుపోట్లైనా, ఇన్ని ఎదురు దెబ్బలైనా పేతురు చూడండి తెగించి, అదే ఉండాలండి, అదే కీలకం. తెగించి ఆయన నడుస్తున్నాడు నీళ్ళ మీద, నేను ఎందుకు నడవకూడదు? చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అంతే, నీళ్ళ మీద అడుగు పెట్టాడు, నీళ్ళ మీద నడవడం ప్రారంభించాడు. అతడు గాలిని చూచాడు, భయపడిపోయాడు అని మనం చదువుతామండి. అసలు వాస్తవంగా మనకు కావలసిన పాఠాన్ని తీసుకుంటే అందులో ఆయన నడిచినట్లుగా నేను నడవాలి, ఆయన బ్రతికినట్లుగా నేను బ్రతకాలి, ఆయన చూసినట్లుగా నేను చూడాలి, ఆయన నిలిచినట్లుగా నేను నిలవాలి అని ధైర్యం చేయడమే కార్యం సఫలం అవ్వడానికి, అతడు పూనుకొనిన కార్యములు సఫలం అవ్వడానికి కీలకమండి. అతడు కృంగాడు, దేవుడు లేపాడు, నిలబెట్టాడు, నడిపించాడు. ఓకే, నేను కాదనట్లే. అయితే ఆ ఆశ ఉందే, ఆ ధైర్యం ఉందే. ఇంకొక మాట నేను మీతో చెప్పనా,
పడినప్పుడు లేపిన అనుభవం, కృంగినప్పుడు లేపబడిన అనుభవం, అధైర్యపడినప్పుడు ధైర్యపరచబడిన అనుభవం ఒక పేతురికే ఆ అనుభవాలన్నీ ఉన్నాయండి. నామినల్గా వచ్చి సప్పట్లు కొట్టి సందా వేసిపోయే వాళ్ళకి ఏముండదండి. మనకు ఎందుకు వచ్చిన గొడవ, చేసేవాళ్ళు చేసుకుంటారు, ఉండేవాళ్ళు ఉంటారు, ఊడిపోయేవాళ్ళు ఊడిపోతుంటారు. మనం వెళ్ళామా 3 మాటలు 2 పాటలు, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ఆమె అనుకుంటారే, వాళ్ళకి ఏముండవు. ఈ ధైర్యంగా ప్రభు కొరకు, ప్రభు వలె నేను బ్రతకాలని కోరిక కలిగిన వాడికి ఇబ్బందులైనా, కష్టాలైనా, నష్టాలైనా దేవుడు వాడిని ఆదుకుంటాడు, లేవనెత్తుతాడు, నడిపిస్తాడు, పోషిస్తాడు, భుజముల మీద మోస్తాడు. దేవుడు తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములు యందు అభివృద్ధి చేస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగాను, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక చిన్న మాట చదవండి, ముగించేస్తా. మీకు ఎన్ని చెప్పాను ఇప్పుడు? 2. మీరు పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు సఫలం కావాలంటే ఆ పూనుకునే విషయంలో ఒకటేమో ఏం కలిగి ఉండాలి? స్పష్టమైన నిర్ణయం కలిగి ఉండాలి. 2 ధైర్యం కలిగి ఉండాలి. 3 ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే పూనుకొనిన వాటి యందు శ్రేష్టమైన పట్టుదల కలిగి ఉండాలంటండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలండి? ఆ పట్టుదల. ఆ పట్టుదల అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఏదైనా ఒక పని పూనుకుంటున్నామనంటే, దేని మీదైనా ఒక నిర్ణయం తీసుకున్నామనంటే, ఏ విషయంలోనైనా ఒక ధైర్య సాహసాలతో ముందుకెళ్తున్నామంటే దాంట్లో ఒక పట్టుదల, అంటే ఆ డివైన్ జీల్, దైవ వైరాగ్యం. ఏ వైరాగ్యం? దైవ వైరాగ్యం. ఇప్పుడు మీకు నెహెమ్యాని గురించి ఒక మాట చెప్పి ముగించేస్తా. నెహెమ్యా ప్రాకారాలు కట్టాలని వెళ్ళాడు. వెళ్ళిన అతనికి సన్మానాలు ఎవరైనా చేశారా? అందరూ నన్ను చూసి సమాధానం చెప్పండి. వాళ్ళకి ఎవరైనా సన్మానాలు చేశారండి? నాయన మంచి పని పూనుకుంటున్నావు, చెయ్యి, మేము కూడా సహాయం చేస్తాం అట్లా అన్నారండి? లే. సరే, వాళ్ళని ఎవరైనా పొగిడారండి? వాళ్ళకి ఎవరైనా సహాయం చేశారండి? లేదు. అబ్బో, ఎన్ని వ్యతిరేకతలో! ఈ సన్బలుటు కానీ, టోబియా కానీ, ఈ శత్రువులు ఎలాంటి వాళ్ళు అంటే, నాయన మానసికంగా కృంగదీసేశారండి. ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తాను, నన్ను చూడండి. మానసిక, ఎప్పుడైనా కూడా శత్రువు ఏం చేస్తాడో తెలుసండి? మన మైండ్ మీద దెబ్బ కొడతాడండి. వింటున్నారా? మన మానసిక ఒత్తిడికి లోను చేసేస్తాడు. ఏం చేయాలో అర్థం కాక, ఏం చేయాలో ఏం అగోచరం అయిపోయి, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని కష్ట పరిస్థితుల్లో మనల్ని అడకత్తెరలు పెట్టేస్తాడు. అక్కడే మన గురిని మనం కోల్పోయేది. మనం పూనుకొనవలసిన ఆ పని మీద గ్రిప్పు పోగొట్టుకునేది, ఆ పూనుకునే ఆ పని మీద మనం దృష్టిని కోల్పోయేది ఎప్పుడు తెలుసా? మానసికంగా మనం కృంగిపోయినప్పుడే. విరక్తి కలిగిపోద్ది. ఏం బతుకు, ఏం జీవితం, ఏం సంపాదన, ఏం బిడ్డలు, ఏం కుటుంబం, ఏం సంసారం, ఇది దరిద్రం. ఇలాంటి బతకడం కంటే సావడం మేలు కదా. ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి నేను మేలు చేస్తుంటే ఇంత వ్యతిరేకతలు ఏంటి? మేలు చేస్తుంటే ఈ శోధనలు ఏంటి? మేలు చేద్దామని ముందుకెళ్తే ఈ విపత్తులేంటి? మనసు మీద వాడు దెబ్బ కొడతాడు. విశ్వాసులైన మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనసు విసిగిపోతుందని అఘాయిత్యాలకు పాలు పడకూడదు. మనసు విసిగిపోతుందని అనర్థాలకు పాలు పడకూడదు. నేను దత్తా, నేను బతకను. ఏమ్మా, ఊరకనేమో కొంతమంది అనకూడదు కానీ సావు 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 అంటుంటారండి. సావు కోరుకుంటుంటారండి. చీటికి మాటికి వాళ్ళు నోట్లో వచ్చే మాట ఏంటంటే, నేను చస్తే నా విలువ తెలుస్తుంది. అమ్మో, పెద్ద విలువ రాబ్బా.
కలలో ఆదమర్చి కూడా మనము మరణాపేక్ష కలిగిన వారమై ఉండకూడదండి. రోషం కలిగిన వాళ్ళమై ఏం చెప్పాలో తెలుసా? తుది శ్వాస వరకు పోరాడుతా. ఆమెను చెప్పరేంటి? ఆ వెనకున్నోడి సంగతి నేను అడిగి చెప్పరేంటి? మరి అదే తుది శ్వాస వరకు పోరాడుతా, చివరి శ్వాస వరకు ఎదురీత ఈదుతా. నేను ఓడిపోను, నేను కృంగిపోను, నేను పడిపోను, నేను ఎదురీత ఈదుతా. విశ్వాస సహితంగా మాట్లాడాలే కానీ నేను బతకనా, నేను ఓరి నాయన ఎందుకు? ఓ మాట చెప్తా. ఒక ఆమె ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది కొడుకుని తీసుకొని, బొట్టోడు ప్రార్థన చేసుకోవడానికి తీసుకొస్తే నేను సిద్ధపడి రూమ్లోంచి బయటకు వస్తే ఎదురుగా కూర్చొని ఉంది. ఏమ్మా ప్రార్థన చేయాలా అన్న. అవునన్నా లేసి వచ్చిందా? మీరు నమ్మండి, గొక్క దిప్పుకోకుండా ఏడుస్తుందండి. గొక్క దిప్పుకోకుండా ఏడ్చింది. నేను ఇంకా ఏమైందో, తన ఇంట్లో ఏమైనా జరిగినట్టుంది, ఏడవ నీళ్ళ కాసేపు ఏడ్స్తానన్న భారం పోద్ది. కాసేపు ఏడ్చేసారనుకో ఆ భారం అంతటితో పోద్ది, దరిద్రం అని ఏడవ నీళ్ళని ఒక 5 నిమిషాలు ఆగా. ఏడు 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 బాగా ఏడు ఏడు అంటే అని ఎక్కులు పెట్టి ఏడ్చిన తర్వాత ఇంకెంతసేపు ఏడిపించేది చెప్పు. నేను అన్న ఏంటమ్మా అన్న. ఆఖరికి ఏం చెప్పిందో తెలుసా? ఆమె ఎందుకు ఏడ్చిందో తెలుసా? అన్న ఈడు అల్లరి నేను తట్టుకోలేకపోతున్నాను అన్న. ఈవిడ అల్లరే, ఈడు అల్లరి నేను తట్టుకోలేక చచ్చిపోవాలనిపిస్తుంది. ఈడు అల్లరి నేను తట్టుకోలే. వాడు వయసు ఎంత? వాడు అల్లరి చేయకుండా ముద్దపప్పులా కూర్చొని అక్కడ చూస్తుంటాడా? వాడు వయసు అల్లరి చేసే వయసు కాదా? మాట్లాడరు ఏంటంటే? నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాక నాకు దిమ్మ తిరిగింది. నేను ఒకటే మాట చెప్పా, వాడు అల్లరి చూస్తే నీకు చచ్చిపోవాలనిపిస్తుందమ్మా, నీ ఏడుపు చూస్తే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పా. అన్నయ్యా అన్నట అంట. మరి ఎడి తెక్క మొహందని పాచి మొహందానా? వాడు వయసు ఎంత? వాడెంత అల్లరి చేయకుండా బెల్లం కొట్టిందా ఇలా కూర్చోని ఉంటాడా? వాడు అల్లరికే చచ్చిపోవాలి. నేను అనకూడదు కానీ మీరు నవ్వారు. కానీ మనలో చాలామంది అదే, చాలామంది అదే. కూరలో ఉప్పు అయిందని ఒక మాట అన్నాడు అనుకో, నేను దత్తాలే, నేను దత్తే. ఆ దెయ్యం వచ్చి ఉప్పేస్తావా? అరే చీటికి మాటకి నేను దస్తా అంటనే ఉన్నావు. 10 సంవత్సరాలు బతికే ఉన్నావు. ఎప్పుడు కూడా మరణాపేక్ష అనేది చాలా బహుభయంకరం అండి. మన నోట మాట చెప్పండి, గట్టిగా చెప్పండి, మన నోట మాట రాకూడదు. మనకు సంబంధించింది కాదదే. వ్యతిరేకతలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, మైండ్ మీద దెబ్బ కొడుతున్నారు. ఈ సన్బలట్ కానీ ఈ టోబియా కానీ మాటల తోటాలు క్లుప్తంగా చెప్పి ముగించేస్తున్నా. వ్యతిరేకతలు వస్తున్నాయని, విరోధులుగా నిలబడుతున్నారని, మైండ్ మీద దెబ్బ కొడుతున్నారని వాళ్ళు పూనుకొనిన పని మానేశారా? ఒక చేత్తో తాపి పట్టుకోండి, ఒక పని చేయండి, ఇంకొక చేత్తో ఏం పట్టుకోవాలి? కత్తి పట్టుకోండి రా. అంతేగాని మనం పూనుకొనిన ప్రయత్నములు ఎందుకు సఫలం కావాలంటే పట్టు విడవకూడదు. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నమ్మిన వారినెల్ల నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నమ్మిన వారినెల్ల నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నమ్మిన వారినెల్ల నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా.
మాట మాట్లాడండి. యాకోబు యాకోబు యాకోబా తెల్లారిపోతుంది, విడిచిపెట్టా వెళ్తా వెళ్ళాలి లేదా, అందరు నిద్ర వేసి వస్తున్నారు. యాకోబా విడిచిపెట్టా అంట. యాకోబా అంటాడు, ఏంటి విడిచిపెట్టేది, ఏంటి విడిచిపెట్టేది? నీవు నన్ను దీవించితేనే గాని అదే 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 ఏయ్ నీకే చెప్పేది, నువ్వు బెదిరించినా పర్లే, నువ్వు కన్నెర్ర చేసినా పర్లే. యాకోబో బుద్ధుడా నా మాట నాయన, ఇప్పుడు కాదు నేను ఆశీర్వదించేది. నా సరే అట్లా ఆశీర్వదిస్తాను, నువ్వు నన్ను విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టను. ఆ పట్టుదలని నీవు పూనుకొనిన సర్వ ప్రయత్నములు యందు నువ్వు అభివృద్ధి చెందాలంటే ఆనాడు నెహెమ్యా కలిగిన పట్టుదల, ఆనాడు యాకోబుకు కలిగిన చెప్పండి పట్టుదల, ఆనాడు పేతురు చెరసాలలో ఉంటే సంఘము అత్యాసక్తి కలిగినదై పట్టుదలతో చేసిన ప్రార్థన, ఆ పట్టుదల అది ఆ పట్టుదలే గనుక నువ్వు కలిగి ఉన్న ఎడల మన పితరులు ఎలాగైతే వాళ్ళు పూనుకొనిన సర్వ ప్రయత్నములు యందు సఫలమయ్యారో అలాగే మీరు కూడా సఫలమగుదురుగాక, అభివృద్ధి చెందుదురుగాక, దీవించబడుదురుగాక. నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. మీరు పూనుకొని సర్వ ప్రయత్నములు యందు సఫలమై అభివృద్ధి చెందాలంటే మొదటి అనుభవము స్పష్టమైన నిర్ణయం ఉండాలి, 2 ధైర్యం ఉండాలి, 3 పట్టుదల. అందుకే హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు వృద్ధి నొందెను. అడుగుదామా, మనందరం అడుగుదామా, ఆశిద్దామా, ప్రార్థిద్దామా? మరి లేకండి, లేచి నిల్చోండి, ప్రార్థించండి. ఏ విషయాలలో మీరు విఫలమైపోతున్నారు, ఏ విషయాలలో సతికిలబడి ఓటమి పాలవుతున్నారో మీకు తెలుసు, దేవుడికి తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. ఒక్క 5 నిమిషాలు లేచి నిలబడి నీ ఓటమి ఇక ఎప్పటికీ నువ్వు చూడకూడదు. నీవు అనుభవిస్తున్న అక్షోభ ఇక ఎన్నటికీ నేను వెంబడించకూడదు. నీలో ఒక పెనుమార్పు కలగాలి. దేనిని ప్రారంభిస్తున్నావో, ఏ కార్యం జరుగుతుందో, ఏ కార్యం ప్రారంభిస్తున్నావో, ఏ కార్యము కొరకై వేచి చూస్తున్నావో నీ కార్యములు సఫలమగునట్లు నీకు కావాల్సింది నిశ్చలమైన ఒక నిర్ణయం తీసుకోండి. రాత్రి ఆ నిర్ణయం కొరకే ప్రార్థన చేయండి. ఆ నిర్ణయం కొరకే ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేయండి. యెహోషువ అంటున్నాడు, ఏమో మీరు ఎలాగ బ్రతుకుతారో ఏం చేస్తారో నాకు తెలియదు, నేనును నా ఇంటి వారును మాత్రం యెహోవాను సేవిస్తాను. మాకు నష్టం కలిగిన పర్లే, బాధ కలిగిన పర్లే, మీరు మమ్మల్ని వెలివేసిన పర్లేదు, మీరు మమ్మల్ని వికటించిన పర్లేదు, ఈ సృష్టి ప్రకృతి మమ్మల్ని ఒకవేళ విరోధముగా చూచిన పర్లేదు, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. మేము ఆయననే ఆరాధన చేస్తాం, మేము ఆయననే స్తుతిస్తాం, మేము ఆయననే ఘనపరుస్తాం. మా ఆరాధ్య దైవం ఆయనే. నా ప్రియమైన సహోదరుడు, ఆ నిశ్చలమైన ఆ నిర్ణయం నిశ్చలమైన ఆ యొక్క వడంబడిక దేవునితో నీతో దేవునికి ఉండాలి. అధైర్యంతో అడుగులు వేయడం కాదు, అధైర్యంతో కృంగిపోవడం కాదు, అధైర్యంతో తిరిగి వెళ్ళడం కాదు. ప్రభునందు ధైర్యాన్ని పొందుకో. దేవుని ఆత్మ వలన కలిగే ధైర్య సాహసాలతో, దేవుని ఆత్మ వలన కలిగే ఆ శక్తితో నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము నీ ఎదుట నిలవలేదని నా దేవుడు నీతో కూడా ఉన్నాడని, ఆయన నీతో నడిచే దేవుడని, నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరచువాడని,
నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదని, నిన్ను అనాథగా చేయి విడిచేవాడు కాడని యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉండువాడని. ధైర్యాన్ని పొందుకో. ప్రభువా, నేను నీతో నడవాలి యేసయ్యా. అదిగో అన్నాడు ఎస్తేరు, నేను చనిపోయినా పర్లేదు, నేను వెళ్ళాలి, నేను నిలవాలి, నా దేవుని కొరకై నేను బ్రతకాలి. ఆ నిర్ణయమే ఈ రాత్రి, ఆ ధైర్యమే ఈ రాత్రి నీకు కావాలి. మన ధైర్యం ఆయనే. మన ధైర్యం డబ్బు కాదు, మన ధైర్యం కులం కాదు, మతం కాదు. మన ధైర్యం మన దేవుడు. పట్టుదల, పట్టు విడువని ఆ పట్టుదల. నా ప్రియమని సహోదరులారా, గాలి ఎలా కొడితే అలా వెళ్ళిపోవడం కాదు, ఎలా జరిగితే అలాగే వెళ్ళిపోవడం కాదు. ఆ పట్టుదల. ఎన్ని ఆటంకాలు వచ్చినా, శత్రువులు ఎంతగా విరుచుకుపడినా, గాలి వానలే వీచిన, పెను తుఫాను నిన్ను వేధించిన, హోరు గాలి హోరు పెట్టిన ఈ రాత్రి ఆ పట్టుదలను విడిచిపెట్టవద్దు. ఆ పట్టుదల విడిచిపెట్టదు. నిందలు, అవమానాలు, సూటిపోటి మాటలు నీ మనసును తొలిచివేసి అనుభవాలు. నీ గుండె గాయం చేయవచ్చు, నీ గుండె గాయం అవ్వవచ్చు. అవన్నీ నీలో రోషాన్ని పుట్టించడానికి, అవన్నీ నీలో పట్టుత్వాన్ని పెంచడానికి. ఓ Thank you, Jesus. Hallelujah. Jesus. నెహెమ్యా ప్రజలతో చెప్తున్నాడు, అధైర్యపడద్దండి, కృంగిపోకండి, పని ఆపకండి, సాగిపోండి. మన కార్యం సఫలమవుతుంది, నీ కార్యం సఫలమవుతుంది. అధైర్యపడకండి. నీవు నాశ్రయం, నీవు నా శిల్పివి, నీవు నా శిఖరమే, నీవు కల్న కమ్మనైనా, అమ్మ కల్న కల్మనైన ప్రేమయే నీవు, నాన్న కల్న మిల్నయైన
ధైర్యమే నీవు. అమ్మ కన్న కమ్మనైన ప్రేమయే నీవు. నాన్న కన్న మిన్నయైన ధైర్యమే నీవు. ఆశ్రయం నీవు, ఆశయం నీవు, నా శిల్పివి నీవు, నా శిఖరమే నీవు. ఆశయం నీవు, ఆశ్రయం నీవు, నా శిల్పివి నీవు, శిఖరమే నీవు. సంధ్యవేళ చిన్నినావ ఒంటరాయెను. చేరదీసే తోడు లేక సొమ్మసిల్లెను. సంధ్యవేళ చిన్నినావ ఒంటరాయెను. చేరదీసే తోడు లేక సొమ్మసిల్లెను. నిన్ను చూడ మనసాయే, విధి నాతో రావాయే. నన్ను చేర దిగిరావా, నన్ను నీతో కొనిపోవా. నిన్ను చూడ మనసాయే, నన్ను చేర దిగిరావా, నన్ను నీతో కొనిపోవా. యేసయ్యా, 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 యేసయ్యా. సంధ్యవేళ చిన్నినావ ఒంటరాయెను. చేరదీసే తోడు లేక సొమ్మసిల్లెను. కృంగదీసెనే. చెప్పలేని మూగ వేదన గుండె నుండెనే. హోరుగాలి పోరునల్లు కృంగదీసెనే. చెప్పలేని మూగ వేదన గుండె నుండెనే. నన్నెరిగిన వాడవని, నా తోడై వస్తావని, నన్నెన్నడు విడువని నీ వైపే చూస్తున్నా. నన్నెరిగిన వాడవని, నా తోడై వస్తావని, నన్నెన్నడు వరువని నీ కొరకే చూస్తున్నా. సంధ్యవేళ చిన్నినావ ఒంటరాయెను. చేరదీసే తోడు లేక సొమ్మసిల్లెను. నిన్ను చూడ మనసాయే, నన్ను చేరదిగిరావా,
నన్నెరిగిన వాడవని నా తోడై వస్తావని నన్నెన్నడు విడువని నీ కొరకే చూస్తున్నా నా ఆశయం నీవు నా ఆశ్రయం నీవు నా శిల్పివి నీవు నా శిఖరమే నీవు నీవు పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు నీవు వృద్ధి నొందుదువు కాక వృద్ధి నొందుదువు. అలాగే రెండు చేతుల ఆకాశం పెట్టి ప్రార్థన చేస్తున్నాం. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి, ఈ దినమున ఈ సభను మీరు ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు ఆస్వాదకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రములు తండ్రి. మంచి వాతావరణం మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. దైవజనుల ద్వారా నా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రములు తండ్రి. ఈ దాసుని ముఖాంతరముల నుండి శ్రేష్టమైన విలువైన ఘనమైన మాటలతో మీరు మాట్లాడి ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములు యందు వృద్ధి పొందారని తండ్రి మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. మీ బిడ్డలను వృద్ధి పొందించాలని, ప్రతి ప్రయత్నములలో సఫలము కావాలని మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరు సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందుదురుగా, ప్రతి ఒక్కరి ప్రయత్నములు సఫలమగురుగాక తండ్రి. నిశ్చయంగా ఈ మాటను మీ బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చినందుకు మీకు స్తోత్రాలు. నా తండ్రి, వృద్ధి పొందాలంటే హిజ్కియా వలె సర్వ ప్రయత్నములు పొందాలంటే తండ్రి మేము ఎలా ఉండాలో మీరు మాట్లాడారు. స్పష్టమైన నిర్ణయం ఉండాలని ప్రభు. యెహోషువ ఎలాగైతే నేను నా ఇంటి వారు నిన్ను సేవిస్తున్నామని ఎటువంటి ప్రభువా నా తండ్రి ఎటువంటి ఆటంకములు లేకుండా నిన్ను సేవించుటకు ప్రభు ఎలాగైతే నిర్ణయం తీసుకున్నాడో, మోషే వలె తండ్రి మీ బిడ్డలు అటువంటి నిర్ణయం తీసుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభు. రూతు వల్లే మీ బిడ్డలు ప్రభు నిర్ణయం బ్రతుకున్నట్లుగా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ధైర్యము ఉండాలని హిజ్కియా ఎలాగో ధైర్యము కలిగి ఉన్నారో, ఎలాగో ధైర్యము కలిగి ఉందో ఒక్కరు ధైర్యవంతులుగా మార్చబడుదురుగాక, కలిగి నడిపించబడుదురుగాక తండ్రి. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలకు పట్టుదలను కలుగు చేయండి తండ్రి. పట్టుదల కలిగి సంఘము ప్రభువా పేతురు కొరకు ఎలాగైతే ఆసక్తి కలిగి ప్రార్థించారో అటువంటి పట్టుదలను, నెహెమ్యాకు కలిగిన పట్టుదలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. యాకోబు ఎలాగైతే తండ్రి ఒంటరిగా ఉన్నప్పుడు పట్టుదల కలిగి మీతో ప్రభువా మీ ఆశీర్వాదమునకు వారసులుగా మార్చబడ్డాడో, అలాగూ ప్రతి ఒక్కరు ఆశీర్వాదమునకు వారసులుగా మార్చబడుదురుగాక. అత్యాసక్తి కలిగి ప్రార్థించుదురుగాక. పట్టుదల కలిగి ప్రార్థించున్నట్లుగా, పట్టుదల కలిగి నిన్ను వెంబడించున్నట్లుగా మీరు సాహసమైన
ఘనమైన కార్యాలు మీరు జరిగించినందుకు స్తోత్రములు నాయన. విత్తబడిన ప్రతి మాట నూరంతలుగా మార్చబడును గాక, ఫలభరితముగా మార్చబడును గాక. ప్రతి ఒక్కరు హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి నాయన. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. దాన్ని మీ బిడ్డలు తిరిగి వెళుతూ ఉండగా దీవెనలతో ఆశీర్వాదములతో మీరు పంపమని, వారి గుమ్మములలో వారి కుటుంబాలలో మేలు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంతవరకు వాక్యం అందించిన దైవజనులకు అన్నకు మంచి ఆరోగ్యం ఇచ్చి నూతన బలము, నూతనమైన క్షేమము, కృపను, సమృద్ధికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సభను దీవెనకరంగా జరిగించినందుకు మీ నామానికి సర్వ మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ నజరేయుడు యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సంతోషం, సమాధానం మనకు సకల పరిశుద్ధులకును ఈ సభలో పాలు పొందిన బిడ్డలందరికీ వాక్యం ఆలకించిన వారికి అలాగే వాక్యం అందించిన దైవజనులకును సదాకాలము దేవుని కృప తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రభు ఈ సభను ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం.